హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాము. యేసు ఫిలిప్పుడైన కైసర ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు ధన్యుడవు, దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచును గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నీతో నేను చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవ, స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదివిన కుమార్తెని ఆశీర్వదించండి, ఇన్ననే బిడ్డల్ని బలపరచండి, నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందామండి. ఆ కంజర్లన్నీ తీయండి అమ్మ, అక్కడ కంజర్లు తీయండి. పిల్లలందరినీ కంట్రోల్ తీసుకోండి, తీసేయండి. అక్కడ కంజర్లు తీసేసి బలిపెట్టింది ఇక్కడ పెట్టేసి, ఎవరో ఒకరు తాగుతుంటారు, ఊరికే డిస్టర్బ్ జరుగుతూ ఉంటుంది. కంజర్లు ఇచ్చేయండి, ఆయన దగ్గర ఇచ్చేయండి. మీ దగ్గర ఉన్న కంజర్లు, బాళ్ళు, ఇంకా ఏమన్నా అన్నీ ఇచ్చేయండి, తీసుకోండి. పాటలు లేకపోతే అవన్నీ తీసేయండి. పిల్లలు కూడా అటు ఇటు కదలొద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి మనకు ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాను. ఆయనకు మొహమాటం లేదు. నమ్ముచున్నారా? ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాక్య విషయంలో దేవుడు ఎంత మాత్రం కూడా రాజీ పడడు. ఆయన వాక్య విషయంలో రాజీ పడడు ఆయన. ఆమేన్. ఆయన పాపాన్ని ద్వేషించే దేవుడు, పాపిని ప్రేమించే దేవుడు. ఆయనకి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ పాపాన్ని ప్రేమించడం లేదు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కానీ మన పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు ఆయన. నువ్వెంత ఘోర పాపమైనా కావచ్చు, నిన్ను ప్రేమించేవాడు కానీ నీ పాపాన్ని ఆయన ఎంత మాత్రమని కూడా ప్రేమించడు. మనం కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఇటు వచ్చాయి, ఇటు కూర్చో, కనపడ్డాను నువ్వు నాకు. నువ్వు నీ సపరేట్గా చూడాల్సి వస్తుంది. అది వెరీ గుడ్. హల్లెలూయా. ఉన్నారు అందరూ ఇక్కడ? అందరూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారుగా. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? మీ మనసులు కూడా ఏమైనా ఉన్నాయా? అయినా బేల్దారి పనిలో పెట్టి వచ్చినారా? ఫెయిట్ పనిలో, బేల్దారి పనిలో, మేస్త్రి కాడ రేపు వస్తానయ్యా అని చెప్పి పోదు, ఇబ్బంది లేదు. చర్చిలో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలా, నీ మనసు ఇక్కడే ఉండాలా, నీ ఆలోచన ఇక్కడే ఉండాలా, నీ తలంపు ఇక్కడే ఉండాలా, నీ ఉద్దేశం ఇక్కడే ఉండాలా. వింటున్నారా? ఎవరైనా చేపల కూర వండుకొని ఉంటే దయచేసి ఇంట్లో పెట్టేసి మనసు ఎత్తుకొచ్చేసుకోండి, కూడా పక్కనే పెట్టుకోండి. అదే ఒకవేళ నేను పర్మిషన్ ఇస్తారా, తెచ్చుకొని మూతలో తెచ్చుకొని ఏం చేస్తారా, పక్కనే పెట్టుకోండి. అప్పుడు మీ మనసు ఎక్కడికి పోదు,
ఆ చేపల కూర మీద పోదు కాబట్టి దానికి కూడా పర్మిషన్ ఆల్రెడీ గ్రాంటెడ్ మీకు. అందుకని మీరు దానికి భయపడవరు. నేను అన్నం వండి పెట్టి వచ్చేసాను కూర, అది ఏమైపోతుందో ఏమో, ఎలుకలు పడ్డాయేమో, పిల్లులు పడ్డాయేమో, దొల్లి వచ్చేసిన అట్లా లేకుండా ఏం చేస్తారు, దాన్ని తెచ్చేసుకొని పక్కనే పెట్టుకొని అప్పుడు డౌట్తో చూడబోలే చెయ్యి దాని మీదే పెట్టుకొని వాక్యం పెట్టామనండి. ఆమె నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమి లేదు. పర్మిషన్ మీకు ఇవ్వబడింది. దేనికి మీ మనసు ఎక్కడుందో ఆ మనసు దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసుకోండి. అవునా? అప్పుడు మీరు ఇక్కడేమంటారు, మీ మనసు కూడా ఇక్కడే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? ఈరోజు ఒక చిన్న వర్తమానం తీసుకుంటున్నాను. తాళపు చెవులోనే వర్తమానం తీసుకోబోతున్నాను నేను. ఏ చెవులు ఉన్నాయి మీకు? చెవులు సంగములతో ఆత్మ చెబుతున్న మాట. ఏ చెవులు? తాళపు చెవులు. హల్లెలూయా. అందుకని తాళం ఏం చేయగలం, ఒకసారి తీయగలము, మరలా తాళాన్ని వేయగలం. అందుకని చెవు ఒకసారి వినిపించేలాగా మనం వదలగలం, అలాగే దాన్ని వినిపించకుండా మూసుకోగలం. అంతే కదా సార్? అవునా? అంటే ఇది కూడా ఒక వైపు ఏంటిది, ఏం చెవే? తాళం చెవేనా? ఇది కూడా తాళపు చెవేనా? అందుకని నీ చెవులు కూడా, ఇవి కూడా ఏమై ఉన్నాయి? తాళపు చెవులు అయి ఉన్నాయి. ఎంతమంది వింటున్నారు, ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. అందుకని చాలామంది తాళాలు వేస్తారు కానీ కొంతమంది తాళాలు తీయలేరు. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు. బుద్ధిహీనులు అంటే వాళ్ళకు కొన్ని బుర్రలు ఉంటాయి, రకరకాల బుర్రలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ వచ్చినారు కాబట్టి దొంగలు భయంకరంగా అయిపోయినారు, తాళాలు మించిపోయినారు వాళ్ళు. రాత్రి ఒక దొంగను చూసినా నేను, సెలైన్లో ఆ డాక్టర్ అమ్మేసే సెలైన్లో వాడు ఏదో పెట్రోల్ పోసాడు, మొత్తాన్ని పోసుకొని ఆ తాళం బుర్రలో కొట్టాడు. ఆ పోలీసు ఏ తీరేదాని అంటున్నాడు, అగ్గిపొల గీసినాడు, అది బొగబొగమంటుంటే తట్టాడు, వచ్చేసింది. అప్పుడు అనిపించారు, ఈ రేపు పొద్దునకి ఈ మెసేజ్ చెప్పాలనుకున్నాను నేను. తాళం తీసే విధానం వాడు ఊరికే తీసేసినాడు తాళం. ఆ సిరంజిలో పెట్రోల్ వేసుకుని దాని లోపల కొట్టి అగ్గిపొల గీసినాడు, మణుకుంటా ఉంది. తీయనాడు, తట్టాడు ఊరికి. ఏం పెట్టితే చుట్టి పెట్టకూడదు అందులో, ఆ వేడి మీదే ఉందనుకుంటా, వేడి మీద అట్ట అన్నాడు, తక్కువ వచ్చేసింది. అంటే అట్లాంటి తాళాలు వేసినా తీసే క్రిమినల్ వచ్చినారు ఇప్పుడు. అవునా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చేసి, దేవుడు కాదు ఒక తాళాలు ఉన్నాయంట. ఎంతమంది నమ్ముతున్నారు? ఉన్నాయి నిజంగా ఆయన దగ్గర తాళాలు. అసలు దేవుడికి తాళాలు ఎందుకు సార్? ఎవరైనా దొంగలు పడతారు ఆయన ఇంట్లో? డౌట్ రావాలి లేదా? మన ఇంటికి తాళం వేసుకుంటున్నాం, మన బీరువాకి తాళం వేసుకుంటున్నాం, మన చర్చికి తాళం వేసుకుంటున్నాం. అవునా లేదా? అన్నిటికీ మనం తాళాలు వేసుకుంటున్నాం, ఎందుకంటే దొంగలు పడతారని. ఇప్పుడు పరలోకానికి కూడా తాళం ఉందా? అరే బాబాయ్, పరలోకకు గుమ్మాలు ఉన్నాయా? గుమ్మాలు ఉండే డోర్లు ఉన్నాయా? ఇప్పుడు ఆయన డోరు కాబట్టి తాళాలు, అంటే తాళాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు పరలోకం తెరవాలంటే, ముయ్యాలంటే ఆయన చేతిలోనే ఉంది. అవునంటారా? హల్లెలూయా. ఆది పుట్టిని మొదలుకొని 2000 సంవత్సరాల వరకు ఆయన తాళాలు పట్టుకొనే ఉన్నాడు, కానీ ఎవరికి ఈల. ఏ తాళాలు? పరలోక రాజ్యం యొక్క తాళాలు దేవుడు ఎవరికి ఈల. హల్లెలూయా. ఎవరు పోవాలన్నా ఆయనే తీసేవాడు. అవునా? ఏలే అడిగాడు, అయ్యా నేను పరలోకం రావాలన్నా సరే రా అని చెప్పి తాళం తీసినాడు, రథాల మీద వెళ్ళిపోయినాడు. ఆనోకు అడిగాడు, ఓ ప్రభు నేను పరలోకం రావాలంటే తాళం తీసినాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. ఒక ఆయన నడిచిపోయినాడు, ఒక ఆయన ఏమో రథాల మీద పోయినాడు, మోషేనేమో దూతలు తీసుకోపోయినారు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు శిలువ మీద దొంగని డైరెక్ట్గా తీసుకోపోయినాడు, పాతాళానికి తీసుకోపోయినాడు. అవునా? అందుకని ఈ తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇవి యేసు ప్రభు దగ్గర పరలోక రాజ్యపు తాళాల చెవులు. ఎప్పటి నుంచి? ఆది పుట్టిన మొదలుకొని 2000 సంవత్సరాల వరకు ఆయన దగ్గరే తాళాలు పెట్టుకొని ఉన్నాడు ఆయన. అంటే ఎవరిగా ఇయ్యాలనుకుంటున్నాడు ఆయన? ఏలియాకి ఇవ్వాలా ఆయన? ఎలీషాకి ఇవ్వాలా ఆయన? ఆమేన్. అందరూ ఇక్కడే. హల్లెలూయా. ఆదాముకి ఇవ్వాలా ఆయన? అవ్వకి ఇవ్వాలా ఆయన? చెప్పచ్చా? హల్లెలూయా. ఓ పాత నిబంధనలో మహాభక్తులు ఉన్నారు,
మహాప్రవక్తలు ఉన్నారు, దేవునికి ఇష్టంగా జీవించిన వాళ్ళు, వాళ్ళు ఎవరికి కూడా పరలోకమిక రాజ్యము తాళపు చెవులు ఇవ్వలే ఆయన. ద గ్రేటెస్ట్ మెసేజ్. ఆమేన్, హల్లెలూయా. అయితే తాళపు చెవి ఆయన దగ్గరే ఉంది. అయితే ఆయన తాళపు చెవికి మారు తాళాలు లేవు సార్. ఒకవేళ ఇక్కడ తాళం పోయిందనుకో, నువ్వు పోయి మన తాళాల కుమారు కాడ పోయి చేసుకోవచ్చు. తెలుసా తాళాల కుమారు? ఎవరు లేనప్పుడు వాడు ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. అందుకు వాడు పక్కన పోటీ పెట్టినాడు ఇంకొకడు. ఇప్పుడు తగ్గినాడు వాడు కూడా. తాళాల కుమార్ గారు కూడా తగ్గినాడు. క్రైస్తవుడే, మళ్ళా చర్చికి పోతాడో లేదా, ఆదివారం కూడా అంగడి తీసుకుంటాడు. అవునా? ఇప్పుడు గూడూరులో తాళాల కుమార్ దగ్గర పరలోక రాజ్యం యొక్క తాళాల చెవులు లేవు. ఒకవేళ పోతే మారు తాళాలు ఆయన దగ్గర పోయి కూడా చేయలేడు. హల్లెలూయా. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు, వాళ్ళ కాడ కొన్ని తాళాలు ఉంటాయి. ఇళ్ళలో పెట్టి తాళాలు, ఒత్తుడి పొరలు ఉంటాయి కదా. ఒత్తుడి పొరల యొక్క మర్మం ఏంటి తెలుసా మీకు? నువ్వు ఇంట్లో నుంచి అంతా ఇల్లు చిమ్ముకొని ఊడ్చుకొని బయటికి వెళ్ళేటప్పుడు తాళం తీసి జోబులో వేసుకొని బయటకు వచ్చి ఏం చేయాలా? వత్తాల. కొంతమంది బుద్ధిహీనులు తాళం లోపల పెట్టి బయట తప్పని వచ్చేస్తారు. అటు వచ్చేసిన వాళ్ళు మా చర్చిలో ఒకడు ఉన్నాడు, పురుషోత్తం కొడుకు అనిల్ గాడు. వాడిని ఎప్పుడు తిట్టేవాడిని నేను. అందుకే నాకు ఈరోజు కూడా నేను కోపం అతనికి. వాడిని ఏ మంచి చేద్దామన్నా తాళాలు ఎవరు కూడా ఒకరికాడు ఇచ్చేసేది, వచ్చేసేది బుర్ర నా కాడికి వచ్చేది. తాళం ఏదిరా అంటే ఆ లోపల ఉంది సార్. లోపల పోవాలంటే మన వల్ల కాదు. ఈరోజు చాలామంది ఆడపిల్లలు కూడా అంతే. ఒత్తుడు బుర్ర భర్తగాడు ఏం చేయాలి? భర్తగాడు ఇచ్చేస్తారు, అత్తగాడు ఇచ్చేస్తారు, ఇంట్లో ఇచ్చేస్తారు, టప్పనే వచ్చేస్తారు. వచ్చేస్తే తాళం ఏడుంది? ఇంట్లో పెట్టి. తాళం ఎక్కడ పెట్టుకోవాలా? అవునా? తాళం నడువును పెట్టుకొని నువ్వు బుర్ర ఒత్తుకుంటే నువ్వు పోయినప్పుడు ఏం చేయాలా? తీసుకోవచ్చు. పాస్టర్ పోయినా తీయచ్చు. అవునా? తాళాలు లోపల బారేసి బుర్ర నొత్తుకొని బయట జారి, అయ్యా నా కర్మ ఎట్ట తగలబడింది, నా మొగుడు ఎట్ట కొట్టినాడు, నా బెల్లం ఎడ తిట్టింది, అవునా నా జీవితము ఇట్టయిపోయింది. ఎందుకని? తాళాలు నీ దగ్గర. ఎందుకో చాలామందికి నవ్వు వస్తూ ఉంది. వీళ్ళందరూ తాళాలు మారేసుకున్న వాళ్ళు వచ్చినారు అనుకుంటా ఇక్కడికి. ఆమేన్. జాగ్రత్త. ఇక ఈ తాళాలు కొయ్యొచ్చు, తీయొచ్చు, మారు తాళాలు ఉన్నాయి. అయితే పరలోకం పోయే తాళాలు కావాలా వద్దా ఈ మధ్యాహ్నం మీకు? ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఆయన 2000 సంవత్సరాల నుంచి ఆయన తాళపు చెవులు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన ఎవరికి ఇవ్వలేదు ఆయన. ఆమేన్. సృష్టి పుట్టింది మొదలుకొని 4000 సంవత్సరాల వరకు తాళపు చెవులు. ఏ తాళపు చెవులా? పరలోకం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. అయితే ఈయన దగ్గర మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఈయన దగ్గర ఉంటే ఈయన ఏం చేశాడంటే సైతానికి ఇచ్చేసినాడంట. ఎప్పుడు ఇచ్చాడు? ఈల వాడు అక్రమంగా తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. ఎప్పుడైతే అవ్వ ఆదాములు తప్పిదం చేశారో, పాపం చేశారో, ఆమేన్, ఈ తాళాలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే ఆదాము దగ్గర ఉన్న తాళాలు ఎవరు తీసుకున్నారు? అపవాది తీసుకున్నాడు. అవునా? అంటే సాతాను దగ్గర కూడా తాళాలు ఉన్నాయి. ఏ తాళాలు? మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? సాతాను చేతిలో ఉన్నాయి. ఎప్పుడు తీసుకున్నాడు ఇవంటే ఆది కాండంలోనే ఆదాము దగ్గర లాగేసుకున్నాడు వాడు. దేవుడు ఇయ్యాలి సార్, లాక్కోకూడదు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇస్తారా? లాక్కుంటారా? హల్లెలూయా. ఆయన కృపను ఇయ్యాలా అనుకుంటున్నాడు ఆయన. వద్దా కృప? ఆయన కృప వద్దా? వద్దా ఆయన కృప? పట్టుకో తర్వాత సంగతి తర్వాత. వెరీ గుడ్. ఇచ్చేసినాడు. ఒకరికేం ఇవ్వలేదు ఆయన, ఒకరికేం చేశాడు ఆయన? ఇచ్చినాడు ఆయన.
కొంతమంది లాక్కోవాలనుకుంటారు ఆయన కృపని. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎవడు. కొంతమంది ఊరికే నిలబడుకొని ఉంటారు. అసలు దాని మీద వాళ్ళకి ఇష్టమే ఉండదు, దాని మీద ఆశయం ఉండదు. మనకి ఎక్కడ ఇస్తాడులే అని అనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ఆయన. అయితే ఈ పాతాళం యొక్క లోకపు తాళపు చెవులు అపవాది తీసుకున్నాడు. ఇవి అపవాది దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఆదాము మొదలుకొని ఎంతమందికి పరలోక రాజ్యం యొక్క తాళపులు కావాలని వచ్చారు? ఉన్నారు అందరూ ఇక్కడే? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం అందరం కూడా. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు కావాలంటే మీరు ఏం చేయాలా? ఆయన ఎవరో చెప్పాలా. అయ్యా, నిద్రపోయే వాళ్ళందరూ లేపండి. ఆయన ఎవరో చెప్పిన వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. అందుకనే నేను ఎవరినో ప్రజలు ఏమనుకుంటున్నారో, ఏం చెప్తున్నారో అని చెప్పి ఆయన ఎవరిని అడిగినాడు? ఆయన పేతురుని అడుగుతున్నాడు. పేతురు, లోపల నా దగ్గర పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఉన్నాయి, నేనెవరో చెప్పిన వాళ్ళకి మాత్రమే అయ్యని చెప్పరా బయటికి ఆయన. అవునా? అందుకని మొదట ఏమడుగుతున్నాడు? నా గురించి ఈ నజరేతోళ్ళు కానీ, ఈ బెత్లెహేమోళ్ళు కానీ చెప్పచ్చా? ఈ సద్దుకేయులు కానీ, ఈ పరిసయ్యులు కానీ, ఈ హేరోదులు కానీ, అసలు ఈ లోకమంతా ఏమనుకుంటుందని అడిగాడు. అమ్మ అందరూ విన్నారా? అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నిన్నిదిగో ఈ పక్కన ఒక గుంపు ఉంది, వాళ్ళందరూ ఏలియా అనుకుంటున్నారు. ఈ పక్కన ఒక గుంపు ఉంది, వాళ్ళు నిన్ను ఇర్మియా అనుకుంటున్నారు. ఈ పక్కన ఇంకొక గుంపు ఉంది, వాళ్ళు మిమ్మల్ని యెషయా అనుకుంటున్నారు. ఇదిగో ఇంకొక గుంపు ఉంది, వాళ్ళు ప్రవక్తల్లో ఒకరని అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ తాళాలు ఇస్తాడు ఆయన. ఆయన ఏలియా అనుకునేవాడికి తాళాలు ఇవ్వడు. ఆయన ఇర్మియా అనుకునేవాడికి తాళాలు ఇవ్వడు. ఈరోజు ముస్లింలందరూ ఆయన ఏమనుకుంటున్నారు? ఒక ప్రవక్త అనుకుంటున్నారు. కాబట్టి ముస్లింలకి ఊరికి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవనే ఇవ్వడు. ఈరోజు పెంతెకోస్తేయులకు అసలు ఇవ్వడు ఆయన. ఏం సార్? బాప్టిస్ట్ వాళ్ళకి అసలు ఇవ్వడు, లూథర్ సంఘానికి ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన గురించి? ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఎవనే ఇవ్వడు. వింటున్నారా? హల్లెలూయా. ఆయన త్రిత్వ సిద్ధాంతం బోధించే ఎవరికి ఇవ్వడు ఆయన. ఒక పాస్టర్ చెప్పినాడు, దేవుడు ముగ్గురు సార్, వాళ్ళకి అస్సలు ఇవ్వడు తాళాలు. ఆయన పందెం ఏంటంటే నేను ఎవరో అని చెబితే తాళాలు. అంతే కదా సార్? ఇప్పుడు మీకు తాళాలు కావాలంటే ఆయన ఎవరో చెప్పాలా. ఆయన ఒకటో దేవుడా, రెండో దేవుడా, మూడో దేవుడా, 33వ దేవుడా? ఎంతమంది దేవుళ్ళు సార్? ఒక్కడంటే చెప్తే కూడా ఈడు మళ్ళా ఆ ఒక్కడి పేరు చెప్తేనే ఇచ్చేది ఆయన. రైతులాడు. హల్లెలూయా. ఒక దేవుడు అని చాలామంది చెప్తారు. హిందువులు కూడా భగవంతుడు ఒకడేనండి, హేతువాదులు కూడా భగవంతుడు ఒకడేనండి. ఎవరురా ఒకడు? నువ్వు ఎవరు అనుకుంటే వాళ్ళే. అవునా? నువ్వు ఇదిగో నీ పనే నీకు దేవుడు అని సైన్స్ చెప్పేస్తుంది. అందుకని పనికి ఆడిపోయే ముందు షట్టర్ తీసే ముందు ఆడపోయే వాళ్ళు ఏం చేస్తారో షట్టర్ని ట్రర్ అంటారు. తలుపు తీసేదాని ముందు తలుపుని ఇట్ట తడతర తాళం తీస్తారు. అంటే నేను వస్తున్నాను జాగ్రత్త అని. అంటే వాళ్ళ పనే అయిపోయినాడు, వాళ్ళ దేవుడు అయిపోయినాడు. ఇప్పుడు దేవుడు పరలోక రాజ్యం తాళములు ఇవ్వాలి అంటే ఆయన ఎవరో చెప్పాలి మీరు. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి, ఆయన తాళాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే ఆయన ఎవరో చెబితే ఆయన ఇస్తాడు. ఒక ఆయన చెప్పిన దేవుడు గుడ్డు లాంటోడు అండి. ఎట్లాంటోడు అంట? అంటే దేవుడు గుడ్డు లాంటోడు. ఎట్లాంటోడు అంటే గుడ్డు అంటే
పైన తెల్లగుడ్డు, దాని లోపల ఉడకబెడితే ఏమొస్తుంది? తెల్లగుడ్డు వస్తుంది, పొక్కు వస్తుంది. పైన ఏమొస్తుంది? తెల్లగుడ్డు వస్తుంది, దాని లోపల ఎర్రగుడ్డ. అందుకని పైన పొక్కేమో తండ్రి, లోపల తెల్లగుడ్డేమో కుమారుడు, ఆ ఎర్రగుడ్డ మెరిసేదేమో పరిశుద్ధాత్మ అని చెప్పాడు. వాళ్ళకి అసలు ఇవ్వడు తాళాలు. దేవుడు ఎలాంటోడట? పెంకులాంటోడు, తొక్కులాంటోడు, గుడ్డులాంటోడు అన్నవాడికి అసలు వాడు పరలోకమే మూసేసినాడు దేవుడు వాడు ముందు. అంటే బైబిల్ కాలేజీలో చెప్పే పాఠాలు చెప్పే అయ్యవార్లకి అసలు తాళాలు ఇవ్వడు ఆయన. నీకు కావాలి కదా, ఆయన ఎవరు చెప్పేసిపో, తాళాలు ఎత్తుకుని వెళ్ళిపో. యేసు ప్రభు నమ్ముకోకముందేమో యేసయ్యే దేవుడు, యేసు దగ్గరకు వచ్చేటప్పుడు యేసయ్యే దేవుడు, యేసు నమ్మేటప్పుడు యేసయ్యే దేవుడు, నమ్మి చర్చకు వచ్చి ఎదిగేటప్పుడు యేసుక్రీస్తు తండ్రి దేవుడు. అంటే పోయింది మొదటి విశ్వాసం. అందుకనే పౌలు అన్నాడు ఎపిసంగతో, ఓ నీవు మొదటి ప్రేమని నీవు మరిచితివే. నేనెవరో అన్న కార్యాన్ని నువ్వు మొదట గుర్తెరిగి లోపలికి వచ్చి సంఘంలోకి వచ్చి ఎదిగి పెరిగి బైబిల్ కాలేజీలోకి పోయి నన్ను ఒకరిని ముగ్గురిగా చేసినందుకే నీకు తాళాలు ఇవ్వాలంటున్నాడు ఆయన. నీ గుడ్డు బోధలన్నీ తీసుకొని పోయి నీ గుళ్ళో పెట్టుకో. ఆయన తాళాలు ఇవ్వాలనుకున్నది ఎవరంటే నేను ఎవరో చెబితే. ఏమనుకుంటున్నారు నన్ను సద్దుకేయులు? ఏమనుకుంటున్నాను పరిసయ్యులు? ఏమనుకుంటున్నాను నన్ను హేరోదీయులు? ఓ పెద్ద పర్సన్ గమాలీయేలు నా గురించి ఏమనుకుంటున్నాడు? గమాలీయేలు శిష్యుడు ఆ యొక్క సౌలు నా గురించి ఏమనుకుంటున్నాడు? నువ్వు ఒక బాటసారి అనుకుంటున్నారు, వాళ్ళకి ఎవరే ఎవడు. నువ్వు పరదేశం అనుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఎవడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేనెవరో నా పేరు కరెక్ట్గా చెబితే మీకే పరలోకం యొక్క రాజ్యము తాళపు చెవులు. కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని ప్రవక్తలు ఒకరని చెప్పుకుంటున్నారు. పేతురు ఎవరేమనుకుంటున్నారో నాకు అన్నీ అనవసరం. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఎవరేమనుకుంటున్నారో నాకు అనవసరం. ఎవరు నన్ను ఏమైనా అనుకొని, తండ్రి అనుకొని, కుమారుడు అనుకొని, పరిశుద్ధాత్మ అనుకొని, నన్ను ముగ్గురు అనుకొని, ఇద్దరు అనుకొని, త్రిత్వం అనుకొని, త్రిత్వంలో ఏకత్వం అనుకొని, మూడో దేవుడు అనుకొని, నాలుగో దేవుడు, ఎన్ని దేవుళ్ళైనా అనుకొని అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ మధ్యాహ్న కాల సభలో నేను ఎవరు అనుకుంటున్నావు? అది నీకు కావాలి. ఈ మధ్యాహ్నం ఆ బయలుపాటు నీకు కావాలా, ఆ ప్రత్యక్షత నీకు కావాలా, ఆ దేవుడితో అనుభవం నీకు కావాలా. నేను ఎవరన్నా కార్యాన్ని నీకు కావాలంటే నీతో నాకు సహవాసం ఉండాలా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనెవరో తెలియాలంటే నాతో నువ్వు సహవాసం చేయాలా. నేను చాలామంది చెబుతా, నేను ఎట్టంటుండే తెలియాలంటే నాతో ఒక 5 రోజులు సహవాసం చేసి చూడరా బాబు. లేస్తే వాక్యం, కూర్చుంటే వాక్యం, పడుకుంటే వాక్యం, నడిస్తే వాక్యం, నిలబడితే వాక్యం. కష్టమే కదా సహవాసం చేయడం. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాళ్ళతో సహవాసం చేయడం అంటే దెయ్యాలకి మంట. ఆమేన్. కరుడునే పిలుస్తుంది, పక్షిరాజునే పిలుస్తూ ఉంది. ఈ పక్షిరాజు పిల్ల ఏ కాకుల కింద, ఏ కోకిలాల కింద కూర్చోలేదు. ఇది ఏ కోడిపెట్ల కింద కూర్చోలేదు. పక్షిరాజు ప్రత్యేకమైన జీవది. అది ఎప్పుడు భూసంబంధి కాదది. ఏ భూమి మీదకి రాదు, ఏ చెట్టు మీద ఉండదు. అది ఎత్తైన శిఖరాల్లో తిరుగుతుంది. స్థలంలో ఉండాలని, నువ్వు ఎత్తైన ప్రదేశంలో ఉండాలని. హల్లెలూయా. నువ్వు ఉన్నతమైన స్థలంలో ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మేము భేదాలం సార్, మేము మెట్టనే పోతాం సాగు పడి. ఎదుగా దేవుళ్ళ పేదవాళ్ళు అయితే నువ్వు డబ్బుకు పేదవాడు కావచ్చు, నువ్వు కులానికి పేదవాడు కావచ్చు,
నీ ఇంటి పక్కడు నువ్వు పేదోడు కనపచ్చు, దేవుడు నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. సర్వశక్తిని దేవుడు కలిగి ఉన్నాం మనం ఈరోజు. నేను ఎలా చేయించిన వర్తమానంలో చెప్తున్నాడు. ఒక వ్యక్తి వేరే దేశానికి ఒక రాయబారిగా పోతున్నాడంటే, అమెరికా దేశానికి ఇండియా నుంచి ఒక రాయబారిగా ఒక వ్యక్తి పోతున్నాడంటే, ఒక సైనికుడు పోతున్నాడంటే, వింటున్నారా? హల్లెలూయా. భారతదేశం నుంచి ఒక సైనికుడు పోయి, ఇదిగో నేను నా దేశం పక్కన మాట్లాడడానికి వచ్చిన రాయబారిని ఒక సామాన్యమైన మానవుడు మాట్లాడుతున్నాడంటే, అవతలోడు యువతల వ్యక్తిని తక్కువగా అంచనా వేయడానికి లేదన్నాడు. ఒక వ్యక్తి నిలబడ్డాడంటే ఆయనతో కూడా ఆయన ప్రభుత్వం నిలబడి ఉంది, ఆయన ఆర్మీ నిలబడి ఉంది, ఆయన ప్రధాని నిలబడి ఉన్నాడు, దేశమంతా ఆయనతో కూడా నిలబడుకొని ఉంది. అలాగనే మనము కూడా పరలోక రాయబారిని. చెప్పట్లు కొడతాం గట్టిగా మనము. హల్లెలూయా. నువ్వు నిలబడి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నావంటే నీతో కూడా పరలోకం యొక్క సమూహం అంతా ఉంది. దూతలు నీతో ఉన్నారు, కెరూబులు నీతో ఉన్నారు, సింహాసనం నీతో ఉంది. దేవుడు నీతో నిలబడి మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకోబాగా నేను ఒక్కడే ఉన్నానని, నీతో కూడా సైన్యం మాట్లాడుతూ ఉంది. అది సార్ రాయబారి అంటే. హల్లెలూయా. అందుకని అన్నాడు, నేను మాట్లాడుతుంది ఒక్కడనే కదా అన్నాడు ఆయన. నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? దేహాలన్నీ ఈయన అక్కడే కొట్టి చంపి సిలువేసేద్దాం అని. ఆయన సిలువ వేసేటప్పుడు పరలోక సమూహమంతా దిగి ఉందంట. అక్కడ పరలోక దూతలంతా ఉన్నారంట. అక్కడ మిఖాయిలను పక్కనే ఉన్నాడంట, గాబ్రియల్ ఆయనతోనే ఉన్నాడంట. అడుగుతున్నారంట, ప్రభువా ఏంటి మరణము? నీ మీద ఉమ్మి వేస్తున్నారు వాళ్ళు, నీ చొక్కాలు పంచుకుంటున్నారు వాళ్ళు, నీ వస్త్రాలు లాగుతున్నారు వాళ్ళు, నీ ఎంట్రుకలు పీకుతున్నారు వాళ్ళు. నువ్వేంటయ్యా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు? ఎందుకని? మీకోసం ఆయన మాట్లాడడం లేదు, నా కోసం ఆయన మాట్లాడడం లేదు, మన కోసం ఆయన మాట్లాడడం లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఎవరినో ఆయన విమోచించబోతున్నాడు కాబట్టి. విమోచించబడే ప్రజల కోసం ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన. ఆయన ఒక్క కన్ను సైగ చేస్తే చాలు, యెరూషలేములో ఒక్కరు కూడా మిగలరు. తెలుసా? ఒక దూత మొత్తాన్ని అలాగే యెరూషలేము నాశనం చేసేయగలదు. అంత దూతలు వచ్చున్నారు యెరూషలేము మీదకి. విమోచన ప్రణాళికలో ఆయన తీసుకున్న కార్యం సామాన్యమైన కార్యం. నాటి ఎమోషన్ గురి అయ్యే దేవుడు కాదు ఆయన. ఉద్రేకానికి గురయ్యే దేవుడు కాదా ఆయన. ఒత్తిడికి గురయ్యే దేవుడు కాదా ఆయన. ఆయన ఏందో ఆయనకి పర్ఫెక్ట్గా తెలుసు. ఆయనకి ఆయన ఏం పని మీద వచ్చాడు ఆయనకి తెలుసు ఆయనకి. మనం ఏం పని మీద వచ్చామో మనకు తెలీదు. నువ్వు వచ్చింది బేల్దారి పని చేసుకుని బతికేదానికి కాదు. చేసుకోవాలి పని. దానికన్నా ప్రధానమైన పని ఒకటి ఉంది నీకు. ఆయన రాజ్యమును కట్టేది, అది నీ అంతరంగంలో కట్టేది, అది నీ జీవితంలో కట్టేది, నిన్ను నువ్వు కట్టుకునేది ఆయన పని ఆయనది. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం ఆ విధంగా మనం కట్టుకోవడానికి, ఆయన వాక్యంలో కట్టుకోవడానికి? హల్లెలూయా. ఎవరు పరలోకం పోవాలంటే ఆయన ఎవరో చెప్పి వెళ్ళిపోవచ్చు. తెలుసా? ఇప్పుడు కూడా పరలోకం పోవాలంటే ఆయన ఎవరని చెప్తే పరలోక తాళాలు. ఇదిగో లోకంలో ఉన్న శాఖలన్నిటికీ చెప్తున్నా, లోకంలో ఉన్న త్రిత సిద్ధాంతాలు చెప్తున్నా. ఎవరు పరలోకం పోవాలన్నా, వింటున్నారా? హల్లెలూయా. నీ భక్తి సరిపోదు. ఈ తాళాలు కావాలంటే నీ భక్తి సరిపోదు. ఈ పరలోక రాజ్యం తాళాలు కావాలంటే నీ విశ్వాసం సరిపోదు. హల్లెలూయా. ఆయన ఎవరో చెప్పితే నీకు పరలోక తాళాలు ఫ్రీ. దీనికోసం నువ్వు పెద్ద ఎక్సర్సైజ్ చేయబడలే. దీనికోసం నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరంలే. దీనికోసం నువ్వు కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయాల్సిన అవసరంలే. నువ్వు నేరుగా వచ్చి ఆయన ఎవరో చెప్పి కరెక్ట్గా చెప్పేసి తాళాలు ఎత్తుకుని వెళ్ళిపో. సార్, ఇప్పుడు ఆయన తాళాలు ఇచ్చేదానికి ముందు పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు,
నేను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇవ్వాలనుకుంటున్నాను మనసులో. నేను ఎవరో చెబితే వాళ్ళకి ఇస్తాడు. అంతేనమ్మా. ఇప్పుడు అందరూ ఏం చెప్పినారు? ఆయన రకరకాలు చెప్పారుగా. ఏలి అని, ఇర్మియా అని, యెషయా అని, ప్రవక్తల్లో ఒకడని చెప్పాడా? సరే, అసలు వాళ్ళ మాటలన్నీ పక్కన పెడదాం. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు సజీవుడు అయినా, దేవుని కుమారుడు అయినా, క్రీస్తువే. చప్పట్లు కొడతాం గట్టిగా మనం. హల్లెలూయా. వెంటనే ఇప్పుడు ఆయన లోపల తాళాలు బయటికి తీయడం మొదలుపెట్టినాడు. ఆమె చెప్పేశాడా? క్రీస్తు అని చెప్పాడా? హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్పలా? అవునా? మెస్స అనబడిన క్రీస్తు ఆయనేనా? యేసు అనబడిన క్రీస్తు ఆయనేనా? సద్దికిలు ఎలా చెప్పలా? ఆయన ఏలి అని చెప్పారు. పరిశీలి ఎలా చెప్పలా? ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు ఏలి ఏలి సబక్తలా ఏలి అని పిలుస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. అవునా? ఏలియా భక్తులు కూడా ఉన్నారు అక్కడ. అవును, ఏలియాని ఎదురు చూసే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఆ వచ్చిన ఏలియాని నమ్మలా అక్కడ కొంతమంది. ఏలియా కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఏలియాని నమ్మలా. అందుకని యేసు ప్రభు చెప్పాడు, ఏలియా ఇది వరకే వచ్చేసాడు రా బాబు, మీరు ఆయన చూడలేదు. మీరు మీ సిద్ధాంతాల్లో ఉండే, మీరు మీ సంఘాచారాల్లో ఉండే, మీరు మీ స్టార్ల పండుగలో ఉండే, అంతేనా? మీరు మీ సమాధి పండుగల్లో ఉండే, మీరు సున్నాలు కొట్టుకుంటూ సమాధులకి పూలేసుకుంటుంటే మీరు మీ పండుగల్లో ఉంటే, ఆయన వచ్చినాడు, రావాల్సింది చెప్పినాడు, ఇవ్వాల్సిన బాప్తిజాలు ఇచ్చినాడు, ఆయన వెళ్ళాల్సిన స్థలానికే వెళ్ళిపోయినాడు. మీరు ఆయన చూడాల. మీరు విశ్వసించినట్లయితే మరలా వస్తాడు ఆయన. ఎప్పుడు వస్తాడు? గూడూరు పీటర్ కాలంలో కనబడతాడు. అంతేనా? పీటర్ మాట్లాడతాడు ఆయన గురించి. మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ ఆయన పోయినా కాదు చూడరు ఇప్పుడు ఈ లోకం కూడా. మరలా ఏలియా కూడా ఆయన చెప్పిన, యేసు ప్రభు చెప్పిన ఏలియా కూడా వచ్చి కూడా ఆయన వెళ్ళిపోయి ఆయన పరిచయం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎంత ధన్యులు సార్ మనము. ఆమేన్, హల్లెలూయా. పేతురు, నువ్వు ధన్యుడివి. ఊరికే మాట్లాడాల ఇది. ఇప్పుడు దేవుడు నిన్ను ధన్యుడు అనాలంటే ఏం చేయాలి? నువ్వు ఆయన పేరు చెప్పాలా. పేతురు, నీవు ధన్యుడివే. ఈ సద్దుకేలు ధన్యులు కాదు, ఈ పరిసయలు ధన్యులు కాదు, ఈ హేరోదీలు ధన్యులు కాదు, ఇక్కడున్న శాఖల సిద్ధాంతాలు ఎవరో ధన్యులు కాదు, నీ ఒక్కడివే ధన్యుడివి. ఎందుకంటే నేనెవరో చెప్పావు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులో నీకు ఇచ్చేదను. ఇచ్చేసాడా? చదువమ్మా, దాని కింద చదువు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇచ్చేసాడా? ఇలేదా? అమ్మా, ముందు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చదవండి. మరియు నువ్వు పేతురువు, నువ్వు కడతావా ఆయన కడతాడంట? అమ్మా, అదే మాట ఎన్నో. పేతురు, నువ్వు ధన్యుడువు. అవునా? ఈ బండ మీద. ఏ బండ మీద? నేనెవరు అని చెప్పావు కదా, అదే బయలుపాటు. ఆ బయలుపాటు అనే బండ మీద, ఆ ప్రత్యక్షత అనే బండ మీద, నేనెవరు అని చెబుతున్న బండ మీద, ఆమేన్, నా సంఘాన్ని కట్టుదువా కట్టుదునా? ఆయన కడతాడా? నువ్వు కడతావా? ఈరోజు వీళ్ళు కట్టారు, ఆయన కట్టాడా? వీళ్ళు కట్టుకున్నారు. ఇది నేను కట్టింది కాదు సార్, ఇది ఆయన కట్టింది. మీరు ఆయన కట్టిన మందిరానికి వస్తారా, వాళ్ళు కట్టుకున్న మందిరానికి వెళ్తారా? సార్, ఆయన కట్టిన మందిరంలో ఆయన వాక్యం ఉంటుంది, ఆయన ఉంటాడు. వాళ్ళు కట్టుకున్న మందిరంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాక్యం ఉంటుంది. వాళ్ళది వేరే. అవును, వాళ్ళది వేరే, మనది వేరే సార్. ఇది 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 తల్లి బాధ కాదు, ఇది తండ్రి బాధ. ఇది ఏ బాధ ఇది? అమ్మ ఉన్నారు అందరూ ఇక్కడ. ఇక్కడ ఏం బాధ జరుగుతూ ఉంది? తండ్రి బాధ. అంటే అది గర్దింపుతో కూడిన బాధ, అది వాక్యంతో కూడిన బాధ, అది హెచ్చరికలతో కూడిన బాధ, అది పొరపాటు ఎత్తి చెప్పే బాధ, అది. హల్లెలూయా. తల్లి కూడా బోధిస్తుంది నాయన.
నాన్న 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 నాన్న. అదే అమ్మ బాధ. నాన్న బాధ నా తల్లి అట్టంతా ఉండదు. నిన్న ఒక అమ్మాయి ఏదో చదవాలి, వాళ్ళ నాన్న కూర్చున్నాడు పక్కన. నాయుడుపేట దగ్గర ఒక ఊరికి వెళ్తే అమ్మాయి పోయి వాళ్ళ నాన్న కూర్చోనంటే నాన్నని కొంచెం గీరతా ఉంది. నాన్న నాన్న ఆయన సీరియస్గా ఉంటాడు. నేను వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చూస్తూ ఉంటా ఏం జరుగుతుందో అని. నాన్న నేను ఆ కాలేజీ చదువుతాను నాన్న, నాన్న నేను ఆ కాలేజీకి పోతాను నాన్న, నా ఫ్రెండ్స్ అంతా ఆడ పోతున్నారు నాన్న అంటే వాళ్ళ నాయన కన్నెత్తి కూడా చూడడం ఆయన సార్. నాకు అనిపించింది ఆయన అనుకుంటున్న మనసులో నువ్వు ఎట్లాంటిదని నాకు తెలుసులేమే, నీ కథలని నాకు తెలుసులేమే. అందుకని ఆయన ఏం మాట్లాడకుండా ఆయన లేచి వెళ్ళిపోయినాడు గమ్ముగా. అప్పుడు ఫ్రెండ్కి పోయి మా నాన్న అసలు మాట్లాడలేదు మే. ఎందుకు మాట్లాడలేం? వాళ్ళ నాన్న సీరియస్గా ఉంటాడు, దాని అర్థమైంది. సీరియస్గా ఉంటాడు దాని అర్థమైందే. వాళ్ళ నాన్న ఆల్రెడీ మాట్లాడుతున్నాడు లోపల. హల్లెలూయా. ఆ పిల్ల ఎన్నెన్నో ముద్దులు పెడుతుంది వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న ఆ ముద్దులకి ఏమీ కరగడంలా. ఆయన సీరియస్లో నుంచి కొంచెం కూడా అటు ఇటు కదల్లా. నేను చెప్పిన కాలేజీలో నువ్వు చేరు, నువ్వు బాగుపడతావు ఆయన ఆలోచన. ఎవరు ఆలోచన అది? అది తండ్రి ఆలోచన. అది నేను పలానా దగ్గర అది నా ఆలోచన. ఆయన లేచి వెళ్ళిపోయినాడు గమ్ముగా. ఎందుకంటే తండ్రి ఇంట్లో ఎప్పుడు ఎలా ఉంటాడు? ఆయన సీరియస్గానే ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అవునా? హల్లెలూయా. మౌనంగా ఉంటుంది అంటే సింహం గర్దిస్తేనే ఉంటుంది. బైబిలే చెప్తుంది, సింహం గర్దించగా భయపడనే వాడెవడు. ఆమేన్. హల్లెలూయా. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, దీని ఎదుట ఏమి నిలబడమంట? పాతాళ లోక ద్వారములు దీని ఎదుట ఎంత మాత్రమునో నిలబడవు. ఆమేన్. అమ్మా జాగ్రత్తగా ఉందాం. దేని ఎదుట? అది ఆ సంఘం ఎదుటనా, ఆయన చెప్తున్న వాక్యం ఎదుటనా? నేనెవరు అని చెప్పావు కదా నువ్వా? ఏం చెప్పాడు ఆయన? నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాడు ఆయన. ఎవరి క్రీస్తు? ఈయన పాత నిబంధనలో ఉన్న ఆయన వేరు, ఈయన వేరు అంటే నీకు పరలోకమే లేదు. గేట్ మూసేసుకోవచ్చు నువ్వే. నిన్న చెప్పాను కదా, ఒత్తుడు బుర్రే ఒత్తేసుకుని తాళం లోపలేసి వెళ్ళిపోవడమే. అందుకే చెప్పింది ఒత్తుడు బుర్ర. ఆయన వేరు, ఈయన వేరు అన్నామంటే తాళం ఎవరి దగ్గర లేదు? నీ దగ్గర లేదు. తాళం లోపలేసేసి నువ్వేం చేసినావు? బయట బుర్రనే ఒత్తేసినావు. తాళం అడితే నీకు ఆడడం తాళం. అందుకనే వీళ్ళు ఆయన దగ్గర పోయి తాళాలు లేవు కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 చదువుతారా ఒకసారి? చదవండి ఒకసారి. తండ్రి చిత్త ప్రకారం చేయవారు ప్రవేశించుదురు. ఆ జన్మలు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దెయ్యములు ఎల్లగొట్టలేదా? మీ నామముల అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి పోండి అని చెప్పేశాడు. అమ్మ ఉంటున్నారు ఎక్కడే? హల్లెలూయా. వీళ్ళు ఏం అక్రమం చేశారు? వీళ్ళు దెయ్యాలు ఎల్లగొట్టడం అక్రమా? వీళ్ళకి గేటు మూసేశాడు దేవుడు. తాళాలు వీళ్ళే ఒత్తుకొని వెళ్ళినారు. తాళాలు ఏం చేశారు? వీళ్ళే వచ్చేసుకున్నారా? తాళాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. పరలోక రాజ్యం తాళాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎంత మాత్రమును కూడా వీళ్ళ దగ్గర లేనే లేవు. వీళ్ళు మామూలు కాదు, సేవకులే వీళ్ళు. వీళ్ళు ప్రవచన వరం కలిగిన వాళ్ళు, వీళ్ళు దెయ్యాలు ఎల్లగొట్టే వరం కలిగిన వాళ్ళు, వీళ్ళు అద్భుతాల వరం కలిగిన వాళ్ళు. వరాలని దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. వరుడు ఈ మధ్యాహ్నం మనతో ఉన్నాడు. ఆయన నీకు వరాలు కావాలా? వరాలు ఇచ్చే ఆయన కావాలా? అమ్మా వరాలు కావాలా? వరాలు ఇచ్చే ఆయన కావాలా? ఉన్నాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా. వరాలు ఇచ్చే ఆయన ఇక్కడ ఉన్నాడు.
ఆమె ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన హో అంటాడు, గాడ్ బ్లెస్ యు అంటాడు, ఖర్చు పిసలుతాడు. అవునా? ఏంది ఇది? ఆయన ఇచ్చిన వరం. ఏందయ్యా ఇది? అయ్యా ఉన్నారు అందరూ ఇక్కడ? ఈ వరం తీసుకొని వచ్చినాడు ఈయన. ఇప్పుడు వరుడు ఆడో ఉన్నాడు, వరం ఈయన కాడ ఉంది. అమ్మ వరం ఎక్కడుంది? ఇది ఆయన వరం. వరం ఆయన కాదు. వింటున్నారా? ఈ వరం తీసుకొని రోగిని స్వస్థపరిచి వరం ఆడ పెట్టేసి వెళ్ళాడు. అమ్మ వరం ఎక్కడుంది? ఆయన ఎక్కడున్నాడు? వరం ఆయన కాదు, అది ఇచ్చాడు. దాని ద్వారా పో నువ్వు వరం ఆయన చెప్పి దాన్ని ఎత్తుకొని దెయ్యాలు కొట్టుకునేవాడు పని. ఆయన లేడు. సార్ వింటున్నారా నేను ఏం చెప్తున్నాను? ఆయన లేడు. ఆయన దగ్గర ఏముంది? వరం ఉంది. ఇంకొక ఆయనకి అద్భుతాల వరం. ఈయన వచ్చినాడు. ఏంది ఇదా? యేసునామములో అద్భుతం, చచ్చిపోయినాడు లేపినాడు. అప్పుడు ఆయన ఉన్నాడు అనుకోబాకండి. ప్రవక్త ఏమన్నాడంటే, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అంగీకరించకపోతే వాడు చచ్చిపోయినాడు లేపినా కూడా నువ్వు నమ్మబాక అన్నాడు. వింటున్నారా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం నమ్మకపోతే చచ్చినాడు నీ ఇంటి ముందు లేపినా, పాడెత్తుకొని పోతున్న వాడిని తాకి లేపినా కూడా వాడి కాడ వరం ఉంది అనుకో, కానీ వరుడు ఉన్నాడు అనుకోబాక. ఏముంది వాళ్ళ దగ్గర? ఈరోజు గూడూరులో చాలా చర్చిలు ఉన్నాయా? వాళ్ళందరి దగ్గర వరాలు ఉన్నాయి. పెదక్క ఏముంటాయి వాళ్ళ దగ్గర? వరాలు ఉన్నాయి. అవునా? అద్భుతాల వరం, స్వస్థత వరం, దెయ్యాలు ఎల్లగొట్టే వరం, ప్రవచన వరం. నా కుమార్తె రేపు సంవత్సరం నీకు 2 ఆవిడ పిల్లకాయలు ఇవ్వబోతున్నాడు. తప్పు చెప్పేసిన నోట్లో నుంచి. అది కూడా వరమే. ఖచ్చితంగా 2 ఆవిడ పిల్లకాయలు పుట్టినారు. ఏందది? వరం. అది ఇక్కడ ఎవరున్నారు తెలుసా? హల్లెలూయా! ఇక్కడికి వచ్చేవాళ్ళు వరాల కోసం వచ్చిన వాళ్ళు కాదు, వరాలు ఇచ్చే ఆయన ఉన్నాడు ఇక్కడ. మా గట్టిగా చప్పట్లు కొడదామా? ఉన్నాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా! వరాలు ఇచ్చే ఆయన మన ఆయన అయితే వరాలన్నీ మనే కదా. ఎందుకు గుర్తెరగలేకున్నారు మీరు? అవునా సార్? హల్లెలూయా! మెడికల్ షాప్ కాడ పోయి మెడికలే తెచ్చుకునేది కాదు. మెడికల్ షాప్ ఓనరే డాక్టరే మనోడైతే మెడికల్ షాప్ అంతా మందే కదా, హాస్పిటల్ అంతా మందే కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఈరోజు చాలామంది ఆ సంఘానికి ఈ సంఘానికి అక్కడికి ఇక్కడికి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే వాళ్ళకి వరాలు కావాలా, వాళ్ళకి జబ్బులు పోవాలా, వాళ్ళకి రోగాలు పోవాలా. నేను ఒక మంచి మాట చెప్తాను. జ్వరం వచ్చిందని ఆడ పోయి జ్వరం పోగొట్టుకుంటావు, వచ్చి జ్వరంతో నేను ఒళ్ళో పడుకుంటావా? అమ్మ ఉంటే నేనేం చెప్తున్నాను వింటున్నారా? హల్లెలూయా! ఒక భర్త బయటికి వెళ్ళి పిల్లల కోసం, అమ్మ కోసం, నాన్న కోసం అన్నీ తీసుకొచ్చినాడంట. భార్య అడిగిందంట, అయ్యా నా కోసం ఏం తెచ్చినా? నేనే వచ్చానే అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! చిన్నవాడికి చాక్లెట్ తెచ్చినాడు, పెద్దవాడికి బిస్కెట్లు తెచ్చినాడు, అమ్మకి దగ్గుకి టానిక్ తెచ్చినాడు, తాతకి ముందు తెచ్చినాడు. భార్య అడిగింది, నాకేం తెచ్చావో? అన్నీ తెచ్చినావా? నీకు నేనేం తెస్తానా, నేనే వచ్చినారా అన్నాడు. మంచి భార్య అయితే ఎగిరి ముద్దు పెట్టుకుంటుంది. మంచి భార్య అయితే ఏం చేస్తుందా? హలో, ఐ లవ్ యూ మై డియర్ హస్బెండ్, నీకోసం ఎదురు చూస్తారా? నువ్వా? ఈ భార్య డైలాగులు ఏ డైలాగులు అయ్యా? నువ్వు ఏం చేసుకో, నేను కోసుకోనా, నేను కోరుకోనా, కోసుకోనా, ఆరేసుకోనా? ఇట్ట అలవాటు అయిపోయి లాస్ట్కి దేవుడు వచ్చి రైట్ అనే పరిస్థితి అయిపోయింది ఈరోజు సంఘాలు.
ఇంట్లో భర్తని అని 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 లాస్ట్కి దేవుడు వచ్చినా కూడా దేవుడా నేను దేవుడు మాకెందుకు దేవుడా, మాకు అవి కావాలి ఇవి కావాలా, ఏం కావాలి నీకు? దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేటి కావాలా? దేవుడా కావాలా? హల్లెలూయా. వాళ్ళందరికీ ఇచ్చాడు, తర్వాత నీకు ఇస్తాడు కదా అన్నీ, అవునా కదా? నీకు స్పెషల్గా తెచ్చినాడు ఆయన, నీకు స్పెషల్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్, హల్లెలూయా. అందుకు ఈరోజు సంఘాలన్నిటికీ ఆయన ఏం చేశాడు? ఆయన కొంతమంది చాక్లెట్లు ఇచ్చాడు, కొంతమంది బిస్కెట్లు ఇచ్చాడు, అంతే కదా సార్? కొంతమంది క్రిస్మస్ పండుగ ఇచ్చినాడు, కొంతమంది సమాధుల పండుగ ఇచ్చినాడు. ఆమేన్. పండుగలా ఆయన లేడు, క్రిస్మస్లా ఆయన లేడు, సమాధి తోటలో ఆయన లేడు. ఆయన ఎక్కడున్నాడట? ఆయన భార్యతో ఉన్నాడు, ఆయన వధువుతో ఉన్నాడు, ఆయనతో నివాసం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన ఉండాలి మనతో. అద్భుతాలు వస్తాయి పోతాయి, రోగాలు వస్తాయి పోతాయి, స్వస్థతలు వస్తాయి పోతాయి. ఆయన సదాకాలం నీతో ఉండాలనుకుంటున్నాడు ఆయన. పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, నేను కడుతున్నా, నువ్వు కాదు కట్టేదే, నేను కడుతున్నా. దీని ఎదుట ఏమి నిలబడమంట? పాతాళంలో ఏముంటాయి? పాతాళంలో దెయ్యాలన్నీ కలిసి వచ్చినా నేనేం చేయలేవు. అందుకని ఈ గూడూరు వధువు సంఘం అంటేనే దెయ్యాలన్నిటికీ భయం. ఒరే నాయన, వాళ్ళ చర్చికి పోతున్నారా? ఆడకు పోతే మీరే దెయ్యాలుగా మారిపోతున్నారు. దెయ్యాలుగా మారిపోయినారు మీరా, దూతలుగా మారిపోతున్నారు మీరు ఇక్కడ, వాక్యంగా మారిపోతున్నారు ఇక్కడ, వర్తమానికులుగా మారిపోతున్నారు ఇక్కడ, మంచివాళ్ళుగా మారిపోతున్నారు ఇక్కడ, వధువులాగా మారిపోతున్నారు మీరు ఇక్కడ, ఆయన రూపంలో మారిపోతున్నారు ఇక్కడ మీరు. హల్లెలూయా. ఆయన స్వరూపం దాల్చుకుంటున్నారు మీరు, ఆయన గుణలక్షణాలు వస్తున్నాయి మీకు ఇక్కడ. హల్లెలూయా. ఆయన స్వరూపం మీలో వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది, ఇక్కడ వర్తమానం ప్రకటించబడుతుంది, ఇక్కడ ఈ ఆచారాలు లేవు, ఇక్కడ సిద్ధాంతాలు లేవు, ఇక్కడ వాక్యమే ఉంది. ఇక్కడ మిమ్మల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చాలన్నది ఆయన ఉద్దేశమైనది. ఇక్కడ ఏముందంటే ఆయన అంటున్నాడు, నా మనసు మీకు ఇస్తాను అంటున్నాడు ఆయన. ఏముంది, ఏమిస్తాడంటే ఆయన మీకు ఇక్కడ? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు తీసుకోండి, నా మనసు తీసుకోండి మీరు. సార్ అందరికి బహుమానాలు ఇచ్చేసాడు సార్, నీకేమి? ఆయన గుండెకాయ ఇచ్చేసినాడు సార్. చెప్పలు కొడితే గట్టిగా పదం. హల్లెలూయా. ఆయన మనసే నీకు ఇచ్చాడంట. కొంతమందికి బంగారు ఇచ్చినాడు, కొంతమందికి వెండి ఇచ్చినాడు, కొంతమందికి రాగి ఇచ్చినాడు. మీకేమి ఇచ్చినాడు ఆయన? ఆయన మనస్సు మీకు ఇచ్చినాడు. మనసు గల డబ్బులు కావాలా? డబ్బులు కంటే వెళ్ళిపోండి, ఇస్తాను నేను ఇస్తాను. కానీ ఎంత, ఎవరికి ఎంత కావాలి చెప్పండి. హల్లెలూయా. డబ్బు కావాలంటే ఇస్తా, డబ్బు తీసుకుని వెళ్ళిపోండి. ఆయన కావాలంటే ఉండండి. అద్భుతాల కోసం రావద్దు, రోగాల కోసం రావద్దు, జబ్బుల కోసం రావద్దు, ఆయన కోసం మాత్రం రండి. ఎంతమంది నమ్ముచున్నారు? అన్నీ ఆయన ఇచ్చే దేవుడు అయినాడు. అద్భుతాలు ఇచ్చే ఆయనే మన పక్కన ఉంటే, అవునా? అసలు అద్భుతం అంటే ఏంది తెలుసా? అసలు నువ్వే ఒక అద్భుతం. అద్భుతం చూడాలంటే నువ్వు ఒక అద్భుతంగా మారాలా. నువ్వు వెళ్ళి అద్భుతాన్ని అడగడం కాదు, అద్భుతం వచ్చి నీ దగ్గరకు వచ్చి, అక్క నీ ద్వారా నేను ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాను అంటది. అద్భుతం నీ పక్కన నిలబడుకొని మాట్లాడుతూ ఉంది. ఈ పెళ్ళి అంత ఎంతసేపటికి అద్భుతాలు కోరుకుంటుంది. ఈ అమ్మాయి ఒక అద్భుతం అని ఈ అమ్మాయికి తెలియలేదంట. నువ్వే ఒక అద్భుతము తెలుసా? అసలు అద్భుతమైన నువ్వే. దేవుడు నీ గురించి చెప్తున్నాడు, నిన్ను పొగడుతున్నాడు తెలుసా? పరమగీతాల్లో ఆయన చదువుతావా దాని గురించి ఒకసారి? పరమగీతాలు నేనేమంటున్నాడు ఆయన చూడండి, ఎంత చక్కగా పొగుడుతున్నాడు. పరమగీతాలు పొగుడుతున్నాడు ఆయన, చాలా దగ్గర పొగుడుతున్నాడు ఆయన. యెషయా పక్కన ఉంటుంది. ఈ మాటలయ్యి ఇంకా
ఆయన చెప్తున్నాడు, సమానము కన్యకలు నేను ప్రేమించెదరు, నన్ను ఆకర్షించుము. రాజు తన అంతఃపురలో తనను చేర్చుకొనును. ఆయన అంటున్నాడు, గువ్వ కళ్ళదానా అంటున్నాడు నిన్న ఆయన. అవునా? హల్లెలూయా. ఆ అమ్మాయి చెప్తుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని నన్ను చిన్న చూపు చూడబాకండి. నేను కేదోరు గుడారాల కంటే అందగత్తిని, సొలొమోను తెరల కంటే అందగత్తిని. మా అన్నోళ్ళు నా మీద కోపించిన ద్రాక్ష తోటకి కావలిగా పెట్టారు. సొంత తోట నేను అంటే ఏ తోటలో ఎతుకుతున్నాము వెళ్ళి ప్రాణప్రియుడిని? ఏరే తోటలో ఎతుకుతా ఉంది. ఏరే తోటలో నీకు కనపడ్డా ఆయన. ఏ సార్, గూడూరు రైల్వే స్టేషన్లో వాచి పోగొట్టుకుని నెల్లూరు రైల్వే స్టేషన్లో ఎదిగితే ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుకోవాలి కదా సార్. అందరమ్మ అందరూ ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ ఎత్తుక్కుంటే దొరుకుతుంది. అవునా? నువ్వు ఏడు పోగొట్టుకొని ఆమె ఆడ చేరి ఎతుకుతా ఉందంట. ఏడా? ఆ సంఘశాఖలో ఎతుకుతా ఉందంట. నా ప్రాణప్రియుడు కనపడలేదు, నా ఏడ కనపడితే ఆడున్నాడు ప్రాణప్రియుడు. ఏ మందలో కూర్చొని ఎతుకుతా ఉందామే? ముసుగేసుకొని కూర్చొని ఉందంట. విధవరాలు ముసుగేసుకొని కూర్చొని జతగాడు మందలో కూర్చొని ప్రాణప్రియుడిని ఎతకుతా ఉంది. జతగాడు మందులో ప్రాణప్రియుడు నీకు ఎంత మాత్రమున కూడా కనబడ్డు. పరమిగతాలో స్త్రీ ఎక్కడ ప్రాణప్రియుని ఎతుకుతా ఉందంటే ఆ సంఘశాఖలో చెప్పచ్చా, జతగాళ్ళ మందలో ప్రాణప్రియుడిని ముసుగేసుకొని ఎతకుతా ఉందంట. హల్లెలూయా. ముసుగేసుకొని ఆ యొక్క త్రిత్వ సిద్ధాంతాలు ఎతికితే ప్రాణప్రియుడు కనబడ్డు. ఎతుకుతుందామే? ప్రాణప్రియుని ఎతుకుతా ఉందా? అయ్యా, నేను ఎందుకు కూర్చొని ఉండాలా నీ జతగాడి మందల కాడ? నీకు ఒక మంద ఉంది, ఆ మందే ముసుగులేని మంద. ఆ మంద ఎక్కడ ఉందో నాకు చూపి, అక్కడ నేను ఎదుగుతాను. అప్పుడు ఆయన అన్నాడు, మందల అడుగు జాడలను బట్టి పొమ్ము, మంద కాపరుల దగ్గర నీ మేకపిల్లని నువ్వు మేపుకొనుము. చిన్న మంద భయపడబాకన్నాడు ఆయన. ఈమె పోయి చిన్న మందలో లేదు, ఈమె పెద్ద మందలో కూర్చొని ఉంది, జతగాడు మందలో కూర్చొని ఉంది. జతగాడు మంద వదిలిపెట్టి చిన్న మందలోకి రమ్మంటున్నాడు ఆయన. జతగాడు మందలో ప్రాణప్రియుడు ఎక్కడున్నాడు సార్? హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడంటే ఆయన వధువు ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటాడు ఆయన. ఇప్పుడు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఇచ్చినాడు ఆయన? పేతురు దగ్గర ఇచ్చేసినాడు. పేతురు, పాతాళ లోక ద్వారంలో దీని ఎదుట నిలవనేరు. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకమందు బంధించబడును. నువ్వు భూమి మీద ఏది ఇప్పబడతాదో అది పరలోకమందు ఇప్పబడును. అసలు భూమికి పరలోకానికి సంబంధం ఏంటి సార్? ఎక్కడ వేస్తే ఏడ బిగిస్తానంటే అక్కడ బిగించేస్తాడంట ఆయన. అంటే నువ్వు కానీ ఇక్కడ కానీ ఒకటి పరలోకం కానీ ఆపేసావా, వాడు నిన్ను దాటుకున్నాడు, నన్ను దాటిపోయి నేను కూడా. అంటే నీ మాటే నా మాట పేతురు, నీ మాటే నా మాట, నువ్వు చెప్పిందే నా మాట. హల్లెలూయా. అవునంటారా? హల్లెలూయా. నువ్వు భూమి మీద బంధించు, రేపు వస్తాడు కదా నా దగ్గరగా, అక్కడ నేను బంధిస్తా వాడిని. నీ మాట ఇక్కడికి తోసేసాడంటే రేపు నా దగ్గరకు వస్తాడు కదా, నేను రాని అక్కడ. అంటే తాళాలు ఇక్కడిచ్చేసి నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఎందుకు ఇస్తాడు తాళాలు ఆయన? తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరకే పోవాలి. అవును, ఇంటి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి సార్? ఈ చర్చి ఇల్లు తాళాలన్నీ నా దగ్గరే ఉంటాయా? పేతురు నేనేనా? పోతా నా భార్యకి ఇచ్చిపోయినా, నేను సాయంత్రం వచ్చేటప్పుడు నా భార్య డాక్రా కట్టను లేకపోతే అంగటికో పోయింది, తాళాలు వేసేస్తుండే, పగల కొడతానా? ఏం చేయాలా? ఎవరు వచ్చిందాక? భార్య వచ్చిందాక ఉండాల్సిందేనా? అప్పుడు పరలోకం పోవాలంటే తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయా? ఆయన భార్య దగ్గర ఉన్నాయా? అవునంటారా? ఈ చర్చి తాళాలు ఏ విధంగా అయితే నా భార్య దగ్గర ఉన్నాయో, నీ ఇంటి తాళాలు ఎలాగైతే నీ భార్య దగ్గర ఉన్నాయో, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆయన భార్య దగ్గర ఇచ్చినాడు ఆయన.
ఇప్పుడు ఆయన భార్యతో చెప్తున్నాడు, చెప్పచ్చా, నువ్వు భూమి మీద బిగిచ్చు, పైకి వస్తాడుగా, రాడా, ఆడు నేను బిగిస్తా, నీ మాట ఇక్కడ వినలేదా, నేను అక్కడ మూసేస్తా. అదే చెప్తున్నాడు అక్కడ. పేతురు అంటే పరలోక రాజ్యము తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. చాలామంది పేతురు దగ్గర పడడానికి ఇష్టపడరు, పేతురు వాక్యం ఇష్టపడరు, పేతురు ప్రసంగం ఇష్టపడరు, అపోస్తలుల గారు 2:38 ఇష్టపడరు. ఆమేన్. మాకు యేసు ప్రభు తెలుసండి, మేము యేసు ప్రభు చెప్పిందే చేస్తామా అండి? యేసు ప్రభు గొప్పడా, పేతురు గొప్పడా? యేసు ప్రభు పరిశుద్ధుడా, పేతురు పరిశుద్ధుడా? ఆయనే అన్నాడు, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మిమ్మల్ని మీరు ఆల్రెడీ మూలరాయి నేను అయిపోయినా పేతురికి చెప్పేసా, నా బండ మీద సంఘానికి కట్టుదలని చెప్పేసా. హల్లెలూయా. నువ్వు ఏది చేయాలన్నా పేతురు వెనకే ఉండు, కానీ పేతురు ముందు ఉండబాక. అవును సార్, పేతురు వెనక ఉండాలి, పేతురు ముందు ఉండాలా? పేతురు వెనకే ఉండాలి కదా, పేతురు కట్టిన దాని మీదే కట్టుకోవాలిగా. అందుకని అని చెప్తుంది, మరలా పునాది వేయబాకండి అంటుంది. ఇంకొక పునాది లేదు, అపోస్తుల పునాది తప్ప ఏ రక పునాది లేదు. అయితే వీళ్ళు యేసు మాట వింటారంట, అప్పుడు వీళ్ళు కూడా దేవుడి దగ్గరకు పోతారు. వీళ్ళకు కూడా తాళాలు కావాలా? యేసు ప్రభు దగ్గర కొన్ని తాళాలు ఉంటాయి, చూద్దామా మనం? చదవండి అమ్మ, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యేసు ప్రభు దగ్గర తాళాలు కూడా ముగిస్తా. నేను మొదటివాడును కడపటివాడును జీవించేవాడును మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములను సజీవుడనై ఉన్నాను. మరియు జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్తగా ఉందాం. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? అమ్మ, యేసు ప్రభు దగ్గర తాళాలు ఉన్నాయంట. ఏం తాళాలు ఉన్నాయి? మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఈ ఎవరి దగ్గర ఉన్నాయి? ముందు ఈయన దగ్గరే ఉన్నాయి. ఈయన ఎవరి దగ్గర ఇచ్చినాడు? ఆదాం దగ్గర ఇచ్చినాడు. ఆదాం దగ్గర నుంచి ఎవరు పెరుక్కున్నారు? మోసం చేసి సాతాను తీసుకున్నాడు. ఇప్పుడు సాతాను దగ్గర నుంచి ఎవరు తీసుకోవాలా? దేవుడు. ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు నేరుగా పాతాళానికి పోయి ఒక్క తన్ను తన్నాడంట వాడిని. ఎవరినే? ఆ లూసిఫర్ని. వాడు ఈ బొడ్లో పెట్టుకున్నాడు, ఇటు పెట్టుకున్నాడు ఒక తన్ను తన్నాడంట. నీకు మాలనాడ, ఇప్పుడు దాకా అందరిని చంపి ఇంతమందిని పంపించిన బుద్ధులేనోడా అని చెప్పి లాక్కొని నా డబ్బులు అని అడిగినాడంట. ఒకటి డబ్బులు ఇవ్వాలి కదా, తాళం ఇవ్వాలంటే. అమ్మేశాడు ఆదా, మన అందరిని అమ్మేశాడుగా. అయ్యో భయం వాడికి దేవుడు అంటే. తాళాలు తీసుకున్నావు, నా డబ్బులు అమ్మా ఉన్నారు అందరూ ఎక్కడ? ఇచ్చాడు వాడికి డబ్బులు. ఆ మెడ పెట్టుకొని తిప్పినాడంట. వాడు చూడు, పడరా ఎక్కడ? ఆ శిలువ మీద చూడు, రక్తం కారుతా ఉంది చూడు, తలలో నుంచి. అయిగా నీ డబ్బులు. ఆ మేకుల్లో రక్తం కారుతా ఉంది చూడు, వచ్చినాయా? పాపానికి పరిహారమే డబ్బులు కాదు, రక్తమేనా? ఈ పాత్రలను అందరినీ ఈ రక్తం కార్చలేదనే కదా నేను అక్కడ పెట్టావు అందరినీ. నీ డబ్బులు వచ్చి లెక్కేసుకో, తక్కువైనాయా చూసుకో. అమ్మా తక్కువైనాయా? తక్కువ అంటే సగం రక్తం కార్చి ఉంటే వాడు అడుగుతుంది, సగమే కార్చినావు అంటాడు వాడు. 90% కార్చినావు అంటాడు వాడు. ఆయన అంట పూర్తి రక్తపు బొట్టు వరకు, చివరి రక్తపు బొట్టు వరకు. హల్లెలూయా. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చినాడు ఆయన మన కోసం. చూడరా, చూడ మరణాన్ని, ఆ శిలువ మీద ఉన్న రక్తము చూడు. ఆయన ఒంట్లో ఒక్క చుక్క కూడా లేదంట. సమస్త రక్తాన్ని అంతా కూడా
మన ఉల్లిపాయల కోసం చిన్న రక్త చేయి తగ్గుతుంది, అమ్మా 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 ఒక బొట్టు పోయిందో లేదు. ఉల్లిపాయలు కోస్తే ఆడవాళ్ళకే ఒకరోజు చేయి కానీ తెగిందంటే దానికి పుత్తూరు లెవెల్లో కట్టు కడతారు, ఇంకా వారం రోజులు పని ఉండదు. ఒక బొట్టే, ఆయన ఒంట్లో ఒక బొట్టు కూడా లేదంట. ఆయన ఒంట్లో ఏమి లేదమ్మా, ఒక్క బొట్టు రక్తం లేకుండా సమస్తం మొత్తం కార్చేసినాడు. ఎవరి కోసం? మన కోసమేనా? హల్లెలూయా. వెలకట్టి పాతాళానికి వెళ్ళి 3 రోజులు అక్కడ కోటాలు జరిగి అద్భుతమైన మీటింగులు జరిగినాయంట పాతాళంలో. 3 రోజులు కోటాలు పాతాళంలో, తెలుసా? ఆదాము మొదలుకొని శిలువ మీద దొంగ వరకు కోటాలే కోటాలు పాతాళంలో. ఆమేన్. ఆయన గేట్ ఓపెన్ చేస్తాను మొదట ఎవరు వచ్చినారంటే అబ్రహామే వచ్చినాడంట, షారా వచ్చిందంట. అబ్రహాం అంటే షారాతో, షారా ఈయనే కదా రొట్టె చేసి పెట్టి నువ్వు తిన్నాడని అంతా కూర్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. శద్రక మెషకి అగ్నిగోళ్ళు వచ్చి మనతో ఉన్న 4వ వ్యక్తి అగ్నిగుండలో ఈయనే కదా, అంటే పాత నిబంధనలో ఉన్న ఆయన ఈయనే కదా. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద ఆయన కనుగొన్నారు సార్, పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన కనుగొన్నారు. గుడ్డి పత్రమయ్య మొక్కుకున్నాడంట దేవుడికి. ఆమేన్. ఏ దేవుడికి మొక్కుకున్నాడు? గుడ్డి పత్రమయ్య యెహోవాకి మొక్కుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు అక్కడ యేసుక్రీస్తు అందరూ తిట్టేస్తుంటే గుడ్డి పత్రమయ్య ఎవరిని మొక్కుకున్నాడు సార్? యెహోవా దేవుడిని మొక్కుకున్నాడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి యెహోవా మొక్కుబడి తీరుస్తా ఉన్నాడు, గొర్రె పిల్లని ఇస్తాడు, పావురాన్ని ఇస్తా ఉన్నాడు. యెహోవా దేవుడికి మొక్కుకున్నాడు. యెహోవా దేవుడు మొక్కటి యెహోవా దేవుడు వచ్చాడా? యేసు ప్రభు వస్తానే ఓ దావీదు కుమారుని కేకలేస్తా ఉన్నాడంట. అంటే బతుకుండగానే ఆయన ఈయనని దావీదు కుమారుడు అని అర్థమైపోయింది. అంటే భూమి మీద ఆల్రెడీ ఆ యొక్క గుడ్డి పత్రమై ఆయన గురించి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు. పాతాళంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన గురించి ఆయనే ఈయన. అందుకని తాళాలు వాళ్ళందరికీ ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. ఆయనే ఈయన అని చెప్పిన వాళ్ళకి మాత్రం తాళాలు ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. ఆయన వేరు ఈయన వేరు అన్నావా, నీకు డోర్ క్లోజ్, షట్టర్ క్లోజ్. నీ చర్చ్ కూడా క్లోజే. ఒకరోజు ఈరోజు చాలా చర్చిలు క్లోజ్ అయిపోయినాయి తెలుసా. క్లోజ్ అయిపోయి లాస్ట్కి పాస్టర్ అమ్మ పిల్లల వాళ్ళకే సంఘాలు అయిపోయినాయి. ఈరోజు వాళ్ళకే ఈరోజు చర్చిలు, చాలా చర్చిలు మూసేస్తున్నారు. చూస్తున్నారు మీరు నెల్లూరులో, అవునా? డబ్బు అని చెప్పి చర్చిలు కట్టేసినారు. చర్చిలన్నీ ఏమైపోయినాయి? మూతపడిపోయినాయి. ఎందుకంటే నీ తీర్థ ప్రసంగం వల్ల దేవుడికి ఎవరి దగ్గరికి పరలోకాన్ని తీసుకోవడం బాలేవు. ఇంకా పరువు పోదని చెప్పి నువ్వు నీ భార్య కూర్చొని దేవుణ్ణి, అది కూడా ఏదో బాగా వండుకొని తిని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పోయి 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని వద్దాం పామె. 2 పాటలు పాడుకొని మనోడు డ్రమ్ము కొడతాడు. అయ్యా నువ్వు ఒక 5 నిమిషాలకు ఎక్కువ చేయబాకయో, నిద్ర వస్తుంది నాకు అంటది భార్య. అవును, చాలా పనులు ఉన్నాయి మనకి. ఈరోజు సంఘాలన్నీ మూతపడిపోయినాయి తెలుసా. హల్లెలూయా. ఎందుకంటే జీవము ఉండాలి ఆ సంఘములో. దేవుడు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? జీవం ఉంటుంది. అయితే యేసు ప్రభు దగ్గర ఏ తాళాలు ఉన్నాయి? మరణం యొక్క పాతాళం యొక్క తాళం స్వాధీనంలో ఉన్నాయన్నాడు ఆయన. ఇంకొక తాళాలు చూద్దాం మనం. ప్రకటన 20:1 ఇంకో 2 తాళాలు చూసి ముగిస్తా, ఇంకొక తాళంతో కూడా. ప్రకటన 20:1 మరియు పెద్ద సంఖ్యలు చేతపట్టుకొని అగాధము యొక్క చెవిగల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చేట చూచితని. అగాధం యొక్క తాళపు చెవులు ఒక దూత దగ్గర ఉన్నాయంట. అగాధాన్ని పోవాలనుకుంటున్నావా? దూత ఉన్నాడు నీకోసం తాళాలు పట్టుకుని. మరణానికి పోవాలనుకుంటున్నావా? యేసు ప్రభు రెడీగా ఉన్నాడు. నాకు ఏసై తెలుసు, పో పో, ఏసై చెప్పిందే నేను చేస్తాను. ఏసై ఆల్రెడీ పుస్తకం ఇచ్చేసినాడు, ఇది చదువుకొని వచ్చారా అని చెప్పి. అంతేనా? ఒక సెల్ ఫోన్ కొనేటప్పుడు పుస్తకం ఇస్తారు, నీకు తెలుసా? సెల్ కొనేటప్పుడు ఏమి ఇస్తారా? పుస్తకం ఇస్తారా? ఈరా ఆ పుస్తకం ఏడుంది ఇప్పుడు? మిక్సీ కొనేటి దాంట్లో ఒక పేపర్ ఇస్తారా ఎట్ట వాడాలని? అది పెట్టుకొని ప్రతిసారి ఆ మిక్సీ వెలిగించుకుంటా ఉంటావా?
ఆ స్టవ్ కొనేటప్పుడు నీకు ప్రతిసారి ఆ పుస్తకం పెట్టని చూసుకుంటుంటావా? చాలు కదా, ఒకసారి చూసినా అది ఆడబడిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏంది, దాని ప్రాసెస్లో పోతూ ఉండాలి. ఇదిగో 5వ దూత కాడ ఉన్నాయి. లాస్ట్ తాళాలు చెప్పి ముగిస్తాను నేను. లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనం చదువుదామా? ఇక్కడ ఒక తాళాలు ఉన్నాయి. 11వ అధ్యాయము 52వ వచనం. అయ్యో అయ్యో అనే మాట ఘోరమైన మాట. ఎప్పుడంటారమ్మా అయ్యో అనే? నాశనం అయిపోయేటప్పుడు అయ్యో అనాల. దేవుడు కూడా మత్తయి సువార్తలో అయ్యో అయ్యో అని 2 సార్లు అన్నాడు. అయ్యో భూమికి శ్రమ, అయ్యో భూమికి శ్రమ. అవునా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అయ్యో పాస్టర్లారా. అదే చెప్పింది ఆయన. బైబిల్ బోధించేవారులారా, ధర్మశాస్త్ర ఉపదేశకులారా, జ్ఞానం అనే తాళపు చెవులో ఆయన ఇచ్చాడా? వీళ్ళు ఎత్తుకొని పోయినారా? ఆయన ఇలా అమ్మ ఆయన ఇచ్చాడా? వీళ్ళు ఎత్తుకొని పోయారా? ఆయన ఇలా వీళ్ళే ఎత్తుకొని పోయినారు. మీరు పారు పోయే వాళ్ళనే పానీరు, వాళ్ళట వారు. తెలుసా? దేవుడు గేటు మూసేసాడు. ఎందుకంటే ఒత్తుడు బుర్ర పెట్టుకుని ఒత్తేసుకుని తాళం ఆయన కాడిచ్చేసినారు. ఇప్పుడు తాళం తీయాలంటే మారు తాళాలు పనిచేవి. దీనికి దేనికైనా భూమి మీద ఎంత ఇంటర్నేషనల్ తాళాలను చేయొచ్చు, కానీ పరలోకం తాళం చేయడు ఎవడు, ఏ మాస్టర్ లేడు. లూసిఫర్ వల్ల కూడా కాదు, దూతల వల్ల కాదు, దేవుడు కూడా మారుతాళం చేయడంట. అవునా? ఆ బీరువా కొనేటప్పుడు అంగటోడు 2-3 తాళాలు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు గ్యారంటీ లేనోడు కాబట్టి. ఒకటి బాగా వేసుకుంటే ఒకటి ఉంటుంది. అవునా? మనం ఇంటికి లాక్ కొనేటప్పుడు కూడా 2-3 తాళాలు ఇస్తాడు. ఒకటి భార్య కాడ, ఒకటి భర్త కాడ, ఒకటి బిడ్డల కాడ. అవునా? నువ్వు ఇంట్లో ఏది కొనేటప్పుడల్లా 2 తాళాలు 3 తాళాలు ఇస్తాడు. అయితే పరలోకానికి 2-3 తాళాలు లేవు, ఒకటే తాళం ఉంది. సార్, పాతాళానికి చాలా తాళాలు ఉన్నాయి తెలుసా? పాతాళాన్ని పోవడానికి ఎన్ని తాళాలను తీసుకోవచ్చు. నువ్వు పెంతెకోస్తుకు పో, తాళం ఉంది పాతాళానికి. నువ్వు బాప్టిస్టుకు పో, తాళం ఉంది వాళ్ళ దగ్గర. అయితే పరలోక రాజ్యం తాళాలు మాత్రం వాళ్ళ దగ్గర లేనే లేవు. పాతాళం తాళాలు ఎన్ని తాళాలను చేసుకోవచ్చు, డూప్లికేట్ తాళాలు. అందుకని ఈరోజు డూప్లికేట్ సేవకులు అందరూ వచ్చేసారు. నిజమైన సేవకులు వచ్చారు, డూప్లికేట్ సేవకులు వచ్చారు. వాక్యం బోధించే వచ్చారు, వాక్యం బోధించిన వాళ్ళు వచ్చారు. ఏంటి ఇవన్నీ? డూప్లికేట్ తాళాలు కదా. ఆమేన్, హల్లెలూయా. ముగిస్తున్నానమ్మా, హల్లెలూయా. అయితే పరలోకం పోవాలంటే నీ దగ్గర ఒకే ఒక తాళం ఆయన దగ్గర ఉంది. ఆ తాళం పేతురు దగ్గర ఇచ్చేసినాడు ఆయన. పేతురు ఏది తీశాడు అదే నువ్వు తీయాలి ఈరోజు. మనకాడు పేతురు ఏరే తాళం వీలేదు సార్, మారు తాళం వీలే మన దగ్గర. అమ్మా, ఒరిజినల్ జెరాక్స్ కాపీలు. ఈరోజు చాలామంది జెరాక్స్ సేవకులు వచ్చేస్తున్నారు. చాలామంది ఏ సేవకులు? జెరాక్స్ సేవకులు. జెరాక్స్గా నేను ఎన్నుకోవాలా. ఒక ఆయన ప్రసంగం చేసి ఆయన ప్రసంగం విని ఆయన ఎట్ట మాట్లాడతాడు అట్నే మాట్లాడతాడు. ఈ బుద్ధి లేనోడు. కొంచెమైనా మార్పు ఉండవల్ల ఆయన నీలిగి 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 ప్రసంగం చేసి ఈడు కూడా నీలిగి 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 ప్రసంగం చేస్తాడు. ఆయన ఇలా పాట పాడితే ఈయన కూడా అలాగే పాడతాడు. అనుకరణ అంటారు దీన్ని. అనుకరణ సేవకుడుగా దేవుడు నిన్ను పిలవలా. నీకంటే దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చి ఉండాలా, నీకంటే దేవుడు ఒక బయలుపాటు ఇచ్చి ఉండాలా. హల్లెలూయా. ఈరోజు అది ఉండాలంటే నేను దేవుడు ఎన్నుకున్నాడంటే అనుకరణ చేసేది కాదు. పెద్ద సేవకులు వాక్యం వింటున్నావు కాదని చెప్పాలా. అయితే నీ అనుకరణ ఎలా ఉంది ఈరోజు?
ఆయన బొంబాయి గురించి ఉదాహరణ చెప్తే ఈయన కూడా బొంబాయే చెప్తాడు ఉదాహరణ. అమెరికా నోటు నీ కాటేసి దాన్ని మార్చుకోవడం తెలియదు, అట్నే మార్చుకుంటా. ఏమ్మా, అమెరికా నోటు ఇక్కడ చెల్తుందా? చెల్తుంది అమెరికా నోటు? ఏం చేయాలి దాన్ని? నువ్వు ఏం చేయాలి దాన్ని? నీ డబ్బుగా మార్చుకోవాలా, నీ రూపాయలుగా మార్చుకోవాలా. అలాగనే బయట సేవకుల ప్రసంగాన్ని ఈ సేవకులు ఇది బయట వాళ్ళు ఆల్రెడీ వర్తమానాలు కూడా అట్నే తగలబడ్డారు. ఈరోజు ఆయన ఎట్ట ప్రీచ్ చేస్తాడో అట్టే ఊగేది, అట్టే ఊపేది, అట్టే ఎగిరేది, అట్టే గెంతేది. ఎవరు అభిషేకం పొందుకున్నావు నువ్వు? దేవుడి అభిషేకం పోసుకున్నా, పాస్టర్ అభిషేకం పొందుకున్నావు నువ్వు? నువ్వు పాస్టర్ అభిషేకం పోసుకుంటే నువ్వు ఎట్లా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళవు? నీకంటూ నీ సంఘానికి ఒక ప్రత్యక్షత ఉండాలా. నేను వింటా చాలామంది సేవకుల ప్రసంగాలు, వాళ్ళలాగా ఇమిటేషన్ చేసేది కాదు. ఆ వాక్యాన్ని నీ భాషలో తీసుకోవాలా. ప్రభావం పడింది నీ మీద, అందుకనే బైబిల్ ప్రవక్త చెప్పినాడు, ప్రభావం అనే వర్తమానం చెప్పినాడు. అంటే ఏ ప్రభావంలో ఉండవు నువ్వు? మానవుడి యొక్క ప్రభావంలో. అవునా? నీ పైన సేవకుడి యొక్క ప్రభావంలో. ఆయన ఏది చెబితే అదే డిట్టో, ఏమి మార్పులే. జెరాక్స్ కాపీలుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. హల్లెలూయా. చూడండి, ఎలాంటి వాళ్ళు జ్ఞానం అనే తాళపు చెవులు వాళ్ళు ఏం చేశారమ్మా? తెలివితేటలను తాళాలు ఎత్తుకొని పోయినారంట పాస్టర్లో. వింటండా? ఓళ్ళు బారు, నిన్ను కూడా బానీరు. నువ్వు ఏ చర్చికైనా బాబాక, గూడూరు వధువు సంఘం మాత్రం బాబాక. ఆడకపోతే నీ కళ్ళు కనబడతాయి, కళ్ళు తెరవబడతాయి నీకు. ఏం కలరమ్మా ఇదే? చెప్తారా అందరా? ఏం కలరా? తెలుపు అని చెప్తారు ఇక్కడికి వస్తే. ఇదేం కలరమ్మా? నలుపేనా? నలుపు అని చెప్తారు ఇక్కడికి వస్తే. ఇదేం కలరమ్మా? పసుపు అని చెప్తారు ఇక్కడికి వస్తే. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. మూసుకున్నారా? ఇది ఏం కలరమ్మా? కళ్ళు మూసుకొని చెప్పండి, కళ్ళు తెరవబాకండి. కళ్ళున్నోళ్ళు చెప్పే మాటలు అయ్యి. కళ్ళు మూసుకుంటే అంతా చీకటే. అమ్మా ఏం కలరమ్మా ఇదే? భుజక కళ్ళు తెరువా? వైట్ ఇదా? జ్ఞానం చేయవాక. జ్ఞానం అదే, జ్ఞానం అనే తాళపు చెవి, సొబుద్ధి అదే. కళ్ళు మూసుకుంటే అది ఏ కలరో తెలీదు. రాత్రి ఇచ్చినా ఒకటే, పొగులిచ్చినా ఒకటే. ప్రభురాత్రి భోజనం ఎప్పుడు ఇస్తాయేమా? మన దబర్లో కూడుగద్ద దొల్లించుకొని తినడమే. ఎవరు అడుగుతారమన్నా? దేవుని సంఘానికి దేవునికి ఒక క్రమం ఉంటుంది, దేవునికి ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళు అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారో, దేవుడు వాళ్ళ బట్టి బాధపడుతున్నాడు. అయ్యో అన్నాడంటే ఎంత బాధ కలిగింది ఆయనకి. ఎప్పుడు అయ్యో అని మాట అనాల్సింది. ప్రపంచం నాశనం అయిపోయేటప్పుడు దేవుడు అయ్యో అంటున్నాడు. ఇశ్రాయేలు నాశనం వేస్తే ఆ యొక్క వధించబడేటప్పుడు దేవుడు అయ్యో అంటున్నాడు. ఇదిగో వీళ్ళని బట్టి అయ్యో అంటున్నాడు దేవుడు. ఎంత ఘోరమైన మాట తెలుసా ఇది? అయ్యో అని అన్నాడంటే అది ఎప్పుడు అంటారు ఆ మాట? ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఎవరో ఒకరు పోతే దావీదు అంగలార్చినాడంట. అంగలార్చేటప్పుడు మాట అనేసి మాట ఇది. కష్టం కలిపినప్పుడు అనే మాట ఇది. రోధించేటప్పుడు అనే మాట ఇది. ఏడ్చేటప్పుడు అనే మాట ఇది. దేవుడు అయ్యో అన్నాడంటే అది మామూలు మాట కాదు. ఎవరిని అంటున్నాడు? తాళాలు ఎత్తుకోపోయాడు. ఒరే ఎందుకు లాక్కొని పోతున్నారా? ఉండండి రా అంటే ఎండ ఉండవా నువ్వా? నీకేం తెలుసా? దేవుడినే ఎదిరించి, దేవుడికే ప్రవక్తను ఎదిరించి కూడా ఉన్నారు. నీకు తెలియదు ప్రవక్త కాదు, మీరు దేవుడు అన్నారంట. ఆయన జ్ఞానం ఇది. ఎవరిని? బ్రహ్మం గారిని ఏమన్నారు వాళ్ళు ఆ రోజు ఆ సంఘము? మీరు దేవుడు అండి మీరు. ఆయన నేను దేవుడిని కాదురా నాయన, నేను ఒక ప్రవక్తను రా. ప్రవక్తను కూడా చెప్పుకోవాలా ఆయన. నేను ఈ కాలంలో పంపడిన ఒక దూతను రా, పాప 7వ దూతను రా, వాక్యాన్ని తీసుకొచ్చినాడు అంటే మీకు తెలియదు. మీరు చేసే అద్భుతాలు అసలు దేవుడు కూడా చేయలే ఇలాంటి కార్యాలని. అసలు దేవుడే నువ్వు అని అన్నారు. నేను దేవుడిని కాదంటే జ్ఞానం ఇది, తెలివితేటలు.
జ్ఞానం అనే తాళపు చెల్లి ఎత్తుకోకపోతే దేవుడు ఏమనాలి? నిన్ను బట్టి బాధపడాలి. అయ్యో అనాలి. అయ్యో వృధాగా పోతున్నాడు వీడు నరకానికి. ఇంత సేవ చేసి, ఇంత వాక్యం చెప్పి, ఇంత వర్తమానం చెప్పి దేవుడు ఏమంటున్నాడు అక్కడ? అయ్యో, ఓ ధర్మశాస్త్ర ఉపదేశకులారా, బాగా బోధించారే, అయ్యో మంచి సేవ చేసినారే, అయ్యో గుంటూరులో పెద్ద మీటింగ్ పెట్టినారే, అయ్యో గుడ్డోళ్ళకి అద్దాలు కొనిచ్చినారే, అయ్యో కుంటోళ్ళకి సైకిల్ కొనిచ్చినారే, బ్యాటరీ సైకిల్ కొనిచ్చినారే, అయ్యో మినరల్ వాటర్లు ఇచ్చినారే, అయ్యో ఎండాకాలం సిలిండర్లు పెట్టినారే, అయ్యో నరకానికి వెళ్ళిపోతున్నారు, అందరినీ తీసుకొని పోతున్నారే, మీరు పోతున్నారు, అయ్యో అయ్యో నా మాట ఏనంటారు అంటే, ఏందా ఇనేదట్టి ఇతను ముందు తాళాలి అని చెప్పి ఆయన కాడి నుంచి తాళాలు ఏం చేసినారు? వాళ్ళు లాక్కొని పోయి ఆమెను గుడ్డు ప్రసంగం చెప్పినారు. ఏ ప్రసంగము? లాక్కొని పోయి తెలివి వచ్చేసి ఏం చేసినారు? వాళ్ళ జ్ఞానం అదే కదా, గుడ్డు ప్రసంగం. తెల్ల గుడ్డు వచ్చి యెహోవా, పొక్కు పైన పొక్కు వచ్చి యెహోవా, ఉడకబెడితే తెల్ల గుడ్డు వచ్చి యేసుక్రీస్తు, లోపల పచ్చసన వచ్చి అది కొంచెం మెరస్తుంటుంది కదా, అది పరిశుద్ధాత్మ అని గుడ్డు ప్రసంగం చేసినారు. ఏ తాళాలు అయ్యి? జ్ఞానం అనే తాళాలు. దేవుడు అంటాడు, అయ్యో ఈ గుడ్డు ప్రసంగం వద్దురా, పగలు కొట్టేరా, నేను ఒక్కనే కనబడతాను, పెక్కు పనికిరాదు, ఆ లోపల తినేదేనేరా నాయన, ఎందుకురా ఈ గుడ్డు ప్రసంగాలు 3, 4 అంటారు, నేను ఒక్కడనేరా రా, ఆది పుట్టిన మొదలుకొని నేను ఒక్కడే అని చెప్తే నీకు తెలీదు, నువ్వు 3. ఎవరికి? ఆయనకే ప్రసంగం చేసిన ఆయన అంటే, అయ్యో ఉన్నండిరా, ఒరే ఉన్నండిరా, నా మాట వినండిరా, అయ్యో నేను మొగ్గను కాదురా నాయన, పేతురికి చెప్పేసినాడురా నా గురించి, పౌలు చెప్పినాడురా నా గురించి, మీరెందుకు రాని? దేవుడు వాళ్ళని బట్టి ఏమంటున్నాడా? బాధపడుతున్నాడు. భుజక్క, అయ్యో మీరు నరకానికి వెళ్ళిపోతారు, ఆ పోయే వాళ్ళు కూడా ఈడ్చుకొని పోతారంట, లాక్కొని ఈడ్చుకొని పోతారంట. నేను చెప్తున్నా డైరెక్ట్గా ఎవరేమనుకో, నేను డైరెక్ట్గా చెప్తా. ఈ గూడూరులో చెప్పచ్చా? ఆమెన్. ఎవరైనా ఎంత పెద్ద సేవకులని యేసుక్రీస్తు నామములో బాప్తిసం లేకుండా పరలోకం మర్చిపోవాల. అయితే నరకానికి పోతారని చెప్పను, కానీ తీర్పుకు పోతారు. ఎక్కడ పోతారు? తీర్పులో ఎక్కడికి పోతారు? ఆ గొర్రెల్లోకే పోతారు. ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి? మరి పాపం వాళ్ళకి మనం చెప్తే, అయ్యి నువ్వు తీర్పు ఎందుకు? తీర్పు రేపు అక్కడ తీరుస్తారు. ఎవరు తీర్చేది తీర్పు? వీళ్ళు అనుకుంటున్నారు దేవుడు తీర్పు తీరుస్తాడు అనుకుంటున్నారు. సార్, తీర్పు తీర్చేది ఎవరు సార్? ఆయన పక్కన ఒక చిన్న గుంపు కూర్చొని ఉంది. ఎవరో తెలుసా? వాళ్ళు అంటారు అపోస్తులు 12 మంది. కరెక్టే. 1,44,000 మందికి వాళ్ళు తీర్పు తీరుస్తారు. గోత్రానికి 12,000 చొప్పున వాళ్ళకి లెక్క అయిపోయింది. నీవైతే యావత్ ప్రపంచానికే తీర్పు తీర్చేవాడిగా ఉన్నావు నువ్వు. అందుకే నువ్వెవరో తెలుసా? ఈ మధ్యాహ్నము షేబా దేశపు రానివి నువ్వు. అందుకని రానే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ కేర్ చెప్పు. లోకానికి భయపడవాళ్ళ, జబ్బులకి భయపడబాక, వ్యాధికి భయపడబాక. వింటున్నావా? దేవుడికి మాత్రమే భయపడు. గ్లోరీ! దేవుడు ఎంత మాట అన్నాడు, అయ్యో అని బాధపడుతున్నాడు. ఈరోజు ఈ సేవకులు పెట్టి నేను కూడా బాధపడతా. ఎందుకునా ఇంత చిన్న వాక్యం వీళ్ళకి అర్థం కాలేదు, ఈ రాత్రి పొగులే అర్థం కాలేదే, ఈ పాద పరిచర్యే అర్థం కాలేదే, ఈ చిన్న ముసుకునే కార్యమే అర్థం కాలేదే, ఈ బాప్తిజమే అర్థం కాలేదే, ఈ క్రిస్మసే అర్థం కాలేదే, ఈ దైవత్వంలో దేవుడు ఒక్కడన్న కార్యమే. అయ్యో అయ్యో అని పీటర్ కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఎన్నిసార్లు నేను బాధపడ్డాను తెలుసా? వాళ్ళకి చెప్పినప్పుడల్లా, వాళ్ళకు కోపం వచ్చినప్పుడల్లా నేను బాధపడతాను. వాళ్ళ త్రిత్వ ప్రసంగాలు చెప్పినప్పుడల్లా, రే ఒక్కరా దేవుడా, ఒక్కడే తండ్రి ఉంటాడు, ఒక్కడే భర్త ఉంటాడు,
ఎందుకు ఒక దేవుని ముగ్గురు దేవుళ్ళు చేస్తున్నారు? లాస్ట్కి నేను చెప్పినాను, అపోస్తులు చెప్పినారు. అవునా? గుడ్డి బత్తలమయ్య చూడొచ్చు మన ఉదాహరణకి. ఏ దేవుడికి మొక్కుకున్నాడు, ఏ దేవుడు వస్తే కేకలేస్తున్నాడు. ఆ దేవుడే కదా కళ్ళు ఇయ్యాలి, ఆ దేవుడికే కదా మొక్కుకునింది ఆయన. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలు ఆయనే ఈయనని కొద్దిమందే గుర్తెరిగినాడు సార్. ఈరోజు కూడా అలాంటి వాళ్ళు కొద్దిమందే గుర్తెరుగుతారు. అందులో నువ్వు ఉన్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మంచి స్థలంలోకి వచ్చారు మీరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయా? మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుప్రభు దగ్గర ఉన్నాయా? అగాధం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? 5వ దూతగాడు ఉన్నాయా? హల్లెలూయా. జ్ఞానం అనే తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పాస్టర్ల దగ్గర ఉన్నాయి. మీకు తెలివితేటలు కావాలంటే పాస్టర్ల దగ్గర పోండి. నాకే తెలివి లేదు ఇక్కడ. అందుకని జ్ఞానమును ఎదుర్కొనే విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది నిరీక్షించుట నిజ స్వరూపములో అదృశ్యమైన కార్యము ఉందా? పరలోకం ఒకరోజు వెళ్తామా? దృశ్యమైంది, అదృశ్యమైందే. అదృశ్యమైందనే దాన్ని నమ్ముతున్నావు నువ్వు. అది నమ్మడాన్ని విశ్వాసం అంటారు. అది ఈ మధ్యాహ్నం మరి ఇక్కడ కలిగి ఉన్నాం. మరి జ్ఞానం మీద ఈ సంఘాన్ని కట్టడం లేదు, తెలివి మీద ఈ సంఘాన్ని కట్టడం లేదు. ఆమేన్, హల్లెలూయా. బయలుపాటు మీద ఈ సంఘం కట్టబడతా ఉంది. ఎవరమ్మా ఇప్పుడు ఆయన? యేసు ఎవరు? దేవుడా, దేవుని కుమారుడా? ఆయన దేవుడు అంటే ఇదిగో తలాలు మీకే. ఎంతమంది ఇష్టపడుతున్నారు? యేసు ప్రభు ఒక దేవుడా, ముగ్గురు దేవుళ్ళ? దేవుడు ఒక్కడేనా? ఒక్కడే అంటే తాళాలు మీకే. ముగ్గురు అంటే ఆడ కూడా తాళాలు ఉన్నాయి. ఏ తాళాలు ఉన్నాయి? దానికి తాళాలు కూడా భలే పిన్నిసి పెట్టి తీసేయచ్చు. పాతాలను పోవడానికే ఊరికే వాక్యాన్ని మీరితే ఏం చేయాలా? ఏం చేయాలి? నువ్వేం చేయలేదు రా, అన్నీ నేను చూసుకుంటాను అంటాడు. అరే అసలు నువ్వేం చేయలేదు, నువ్వు నిలబడుకో, నా సేవ చేయి, నువ్వు దేవుడి సేవ చేయి అయితే అని ముగ్గురని చెప్పు, నేనే ఆల్రెడీ నేను పంపించేస్తాను. ఏలా పాతాళం పోవడానికి ఒకటి మార్గం. ఆయన ఒకడు కాదు ముగ్గురు అన్నావంటే వాడు వస్తాడు. బాబు రా, నీకు టికెట్ ఫ్రీగా ఉంది. పరలోకం పోవాలంటే పోరాటమే సార్. పరలోకం పోవాలంటే పోరాటం లేకుండా పరలోకం రాదు సార్. ఏ ఊరికే చర్చకు వచ్చేస్తేనే పరలోకం ఇచ్చేస్తే ఎట్టా? ఏ సార్ అన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించుడు అన్నాడు ఆయన. అది ఇంకా సంకుచం చేశాడు, దూరాలంట లోపలికి. ఊరికినే వస్తుంది ఆ పరలోకం. ఊరికి ఆదివారం చర్చలోకి వచ్చి 4 తప్పట్లాడు పాట పాడి అయ్యి పని చెప్పినాడు పాట కానికి అట్ట బయలులా వస్తా ఓ ఏమ్మా పరలోకం వచ్చేస్తుందా? పరలోకం పోవాలంటే నిన్ను నువ్వు నియంత్రించుకోవాలా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలా, నిన్ను నువ్వు మార్చుకోవాలా. పరలోకం పోయే ఒకే ఒక మార్గం అంటే నువ్వు మారితే పరలోకం. ఏం ఖర్చు ఉండదు దానికి? ఏమైనా ఖర్చు ఉందా? చాలామంది ఇళ్లలో అందరూ బ్యూటీ పార్లర్లు పోయి రకరకాలు రుద్దుకుంటూ ఉంటారు. అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని. కొన్ని ఇళ్లలో అవి ఏం రుద్దరు పాపం. ఇంట్లో ఉన్న పసుపు రుద్దుకుంటారు, అది తిని పారేసిన గుడ్డు రుద్దుకుంటారు. అవి ఫ్రీగా వచ్చేటి. ఏదో అవి గుడ్డు వేసేసి మిగిలిపోతే అది రాను తీసుకోండి. ఆ బొప్పాసకాయ తిని ఆడ పారేస్తే దాన్ని తొక్కు తీసి రాను రుద్దుకుంటారు. ఆ బయట ఏదో ఆకులు ఉంటాయి, ఏదది కలబంద, అది రాను తీసుకొని రుద్దుకునేది. ఇవన్నీ ఫ్రీ. అవి కానీ అది న్యాచురల్ అంట, దేవుడిచ్చిన సహజమైన నాటి అంట. అలాంటి సహజమైన నాటి వదిలేసి ఈరోజు ఆడవాళ్ళు ఆడ పోయి మేకప్లు తెచ్చుకునేది, రుద్దుకునేది, ఇవన్నీ చేసుకునేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. లేదు కుర్చీ ఆయనకి మంచిది. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ మధ్యాహ్నం? ఉన్నాడా మనతో దేవుడు? బలపరిచే దేవుడు మనతో ఉన్నాడా? స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడా? మారని దేవుడు మనతో ఉన్నాడా? మార్పు లేని దేవుడు మనతో ఉన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది ఇష్టపడతారు? గట్టిగా చప్పట్లు కొడదాం, అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఒక్క దేవుడే మనకున్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే జీవించేవాడు, ఆయనే మృతుడైంది, ఆయనే లేచింది, ఆయనే రేపు రాబోయేది, ఆయన నేను రేపు తీసుకొని పోయేది, ఆయనే రేపు సింహాసనం మీద కూర్చోనేది. పరలోకంలో ఒకే ఒక సింహాసనం వేయబడి ఉంది, దాని మీద ఒకడే కూర్చుంటాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన రాజుల రాజుగా రాబోయేది కూడా ఆయనే. తీర్పు తీర్చేది ఆయనే, ఉగ్రతనిచ్చేది ఆయనే. గ్లోరీ. ఆయన చట్టాలు ఏం మార్చుకోలేదు సార్. ఆయన పాత నిబంధనలు ఏది చేశాడని కొత్త నిబంధనలు అదే చేస్తున్నాడు. ఆయన పాత నిబంధనలు వ్యభిచారం చేసే స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలంటే కొత్త నిబంధనలు మారలేదు ఆయన. రేపు ఒక రోజు ఈ వేసులు కొట్టబోతున్నాడు ఆయన. దేనితో తెలుసా? రాళ్లతోనే కొట్టబోతున్నాడు. ఈ సంఘాన్ని రాళ్లతో కొట్టబోతున్నాడు ఆయన. మహావేసుని వడగళ్ళ వానతో ఇంతంత రాళ్ళు అయిపోతున్నాడు ఈ భూమి మీద. ఆయన రాళ్ళేనా అవి? ఎంతమంది వడగళ్ళ వాన చూశారు? రాళ్ళేనా వేసుని కొట్టబోతున్నాడు ఆయన. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. మన మధ్యలో జాషువా వచ్చి చిన్న ఒక చరణం పరణం పాడి ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.